మార్నింగ్ శుభోదయం 99% ఎజెండాకు స్వాగతం. నిన్న హిందూలో ఒక వార్త వచ్చింది. ఫాస్ట్ అనే పథకం తెలంగాణలో కొత్తగా విద్యార్థుల ఫీ రీఎంబర్స్మెంట్ కోసం తీసుకొచ్చిన పథకం ఏదైతే ఉందో అది ఫైనాన్షియల్ యాంగ్జైటీ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ తెలంగాణగా మారుతుంది అని. సో ముఖ్యంగా తెలంగాణ సర్కారు విద్యకు సంబంధించి తీసుకొస్తున్న అనేక పథకాల్లో రకరకాల గందరగోళాలు చోటు చేసుకోవటం, ఎంసెట్ కౌన్సిలింగ్తో మొదలుపెట్టి కొత్తగా ఇంటర్మీడియట్ బోర్డు వరకు తమ దారి తమదే అని తెగేసి చెప్పడంతో వస్తున్న సమస్యల నేపథ్యంలో తెలంగాణలో విద్యా విధానం ఎటువైపు పోతుంది అన్న విషయం ఇవాళ మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా వివిధ పత్రికల్లో వచ్చిన ప్రతాక శీర్షికల్ని ఒకసారి చూద్దాం. నమస్తే తెలంగాణ మొదటి పత్రిక. ఈరోజు ప్రధానంగా అన్ని పత్రికల్లోనూ ఉన్న వార్త, నిన్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్యోగులకు కురిపించిన వరాల జల్లులకు సంబంధించి మొట్టమొదటి వార్త, ఉద్యోగులకు హెల్త్ కార్డులు కేసీఆర్ దీపావళి కానుక. ఇప్పటివరకు ఉన్న హెల్త్ కార్డులు ఏవైతే ఉన్నాయో 2 లక్షలకు మాత్రమే పరిమితమై ఉన్న హెల్త్ కార్డులు ఇప్పుడు అపరిమితంగా ఉంటాయి. ఎంత ఖర్చు అయినా కూడా నయా పైసా చెల్లించనక్కర్లేకుండా ప్రభుత్వమే చెల్లిస్తుంది అనేది దీని సారాంశం. దీంతో పాటుగా మరొక వైపు పీఆర్సీ కూడా పెండింగ్లో ఉంది. దాంతోపాటుగా అమరవీరుల కుటుంబాలకు కూడా నిన్న పోలీసుల అమరవీరుల దినోత్సవం సందర్భంగా పోలీసులు విధి నిర్వహణలో మరణించిన పోలీసులకు ప్రకటించే ఎక్స్గ్రేషియాని కూడా పెంచుతూ 2 వార్తలు ఇవాళ ప్రధానంగా అన్ని పత్రికలు ఉన్నాయి. సో మొదటి వార్తను తీసుకుంటే ఉద్యోగులకు హెల్త్ కార్డులు కేసీఆర్ దీపావళి కనుక. నిజానికి ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఇది రాష్ట్రంలో ఉన్న ఉద్యోగులందరికీ కూడా ప్రభుత్వ ఉద్యోగులందరికీ కూడా చాలా ఆనందాన్ని కలిగించే విషయం. నిజానికి నిన్నందరూ కేసీఆర్ని కలిసి సంతోషాన్ని కూడా వ్యక్తం చేశారు. బట్ అట్ ద సేమ్ టైం దీని మీద సోషల్ మీడియాలో తీవ్రమైన వ్యతిరేకత కూడా వస్తుంది. బట్ ఆ వ్యతిరేకత ఎందుకు వస్తుంది అన్నది కూడా మనం అర్థం చేసుకోవాలి. ప్రభుత్వ ఉద్యోగులు అంటే ఒక ప్రభుత్వానికి మాత్రమే కాదు, ప్రజలకు కూడా అల్లుళ్ళు అనే ఒక పద్ధతిలో చాలా కాలంగా ఇక్కడ ప్రభుత్వ ఉద్యోగులు పనిచేస్తున్నారన్న విషయం మనందరికీ తెలిసిందే. హక్కుల కోసం పోరాడే ప్రభుత్వ ఉద్యోగులు తమ బాధ్యతల దగ్గరకు వచ్చేప్పటికీ, విధుల దగ్గరకు వచ్చేప్పటికీ అంత స్ట్రాంగ్గా ఎందుకు ఉండరు అనే ప్రశ్న చాలా కాలంగా ప్రజలు వేస్తున్నారు. సో ఇవాళ ఉద్యోగులకు వచ్చే ప్రతి పైసా కూడా ప్రజల నుంచే వస్తుందన్న విషయం మర్చిపోకుండా ప్రజల నుంచి ఇన్నిన్ని సౌకర్యాలు పొందే ప్రభుత్వ ఉద్యోగులు, నిజానికి ఇవాళ ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు కూడా చాలా బ్రహ్మాండమైన స్థాయిలో ఉన్నాయి. ఎవరు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగంలో చాలని జీతంతో బతుకుతున్నారనే ప్రశ్నే లేదు. బ్రహ్మాండమైన జీతాలు ఉన్నాయి, అనేక సౌకర్యాలు ఉన్నాయి, సెలవులు ఉన్నాయి. ఏ ప్రైవేట్ కంపెనీతో పోల్చినా కూడా అనేక రెట్ల లాభాలు ఇవాళ ప్రభుత్వ ఉద్యోగులు పొందుతున్నారు. సో ఇన్ని లాభాలు పొందుతూ, ప్రజల డబ్బుతో ఇన్ని లాభాలు పొందుతున్న ప్రభుత్వ ఉద్యోగులు విధుల విషయంలో, బాధ్యతల విషయంలో కూడా కన్సిడరేట్గా ఉండాలి అనేది ఇవాళ ప్రజలు కోరుకుంటున్నమాట. సోషల్ మీడియాలో దీని మీద చాలా సీరియస్గా విమర్శలు కూడా వెలువెత్తుతున్నాయి. ఐ థింక్ ఇదే కార్యక్రమంలో మనకు ప్రసాద్ రెడ్డి గారు గుంటూరు నుంచి ఒక సూచన కూడా చేశారు కొంతకాలం క్రితం. అటు సీమాంధ్రలోనూ ఇటు తెలంగాణలోనూ ప్రత్యేక రాష్ట్రం కోసం, సమైక్యాంధ్ర కోసం పెద్ద ఎత్తున ఉద్యమాలు చేశారు. అట్లాగే ప్రతి సమస్య వచ్చినప్పుడు కూడా అందరూ కలిసికట్టుగా ఉద్యోగ సంఘాలు పోరాడుతూ ఉంటాయి. బట్ అదే ఉద్యోగ సంఘాలు అవినీతికి వ్యతిరేకంగా తమ విధులు, తమ బాధ్యతలు తాము నిర్వర్తించాలి అనే ఒక విధానం కోసం ఎందుకు పోరాటం లేదు? ఐ థింక్ ఇట్స్ టైం. మీకు అన్ని సౌకర్యాలు ఉన్నాయి, ఇవాళ ప్రజల సొమ్ముతో అన్ని సౌకర్యాలు తీసుకుంటున్నారు. మీరు ఇప్పటికైనా మీ బాధ్యతలు నిర్వర్తించడం కోసం, మీ విధులు నిర్వర్తించడం కోసం ఒక ఉద్యమంగా ముందుకు వస్తారని ఆశిద్దాం. కేవలం మీ డబ్బుల కోసం, సౌకర్యాల కోసం మాత్రమే కాదు, పనులు కూడా చేయాలి అనే మాట కూడా మీ వైపు నుంచే వస్తే, ఉద్యోగుల వైపు నుంచే వస్తే ఐ థింక్ ప్రజలు మీకు బ్రహ్మరథం పడతారు. లేకపోతే ఎప్పటికీ కూడా మా డబ్బులు తీసుకుంటూ మమ్మల్ని ఇలా చేస్తామని ఈసరించుకుంటూ ఉంటారు. ఐ థింక్ ప్రతిసారి ఒక సౌకర్యం వచ్చిన ప్రతిసారి మనం ఒక హక్కు కొత్తగా పొందిన ప్రతిసారి ఒక విధిని గుర్తు చేయడం కూడా మన బాధ్యతగా మనం భావిస్తున్నాం. సో అది విషయం. దాంతోపాటుగా పోలీసు అమరుల కుటుంబాలను కడుపులో పెట్టుకొని చూసుకుంటామని ముఖ్యమంత్రి ప్రకటించారు. సో ఎక్స్గ్రేషియాలు దాదాపుగా రెట్టింపు, కొంతమందికి 3 రెట్లు కూడా చేశారు. గుడ్. విధి నిర్వహణలో మరణించిన వారికి తప్పకుండా చేయాల్సిందే. బట్ ఎట్ ద సేమ్ టైం పంటను పండించడానికి అనేక కష్టాలు పడి ఏ దారి లేక చనిపోతున్న రైతులకు ప్రకటించిన 1 లక్ష రూపాయల ఎక్స్గ్రేషియా కూడా ఇవ్వకుండా ఉండటం కోసం ప్రభుత్వం కొన్ని వందల దారులు వెతుకుతూ ఉంటుంది. అది ఆత్మహత్య కాదని, అతనికి అప్పులు లేవని రకరకాల మార్గాలు వెతికే ప్రభుత్వం అక్కడ కూడా కొంత కన్సిడరేట్గా ఉంటే బాగుంటుంది అనేది బహుశా అది రాంగ్ ఏమో. ఎందుకంటే ఆత్మహత్యల దాకా పురికొల్పి ఎక్స్గ్రేషియా ఇవ్వటం కంటే అవి జరగకుండా ఉండటం కోసం ప్రయత్నాలు చేయడం కూడా చాలా ముఖ్యం అనుకుంటాను.
ఇవి ప్రధానంగా 2 వార్తలు. బాబు వైఖరిపై బగ్గుమన్న తెలంగాణ, ఇది ఫాలో అప్ జర్నలిజం లాంటిది. నిజానికి వార్త ఏంటన్నది పక్కన పెట్టేసి ఫాలో అప్ వార్త అంటే ఏం జరిగింది, జరిగిన దాని తర్వాత జరిగిన అనంతర పరిణామాలకు సంబంధించిన వార్త. ఇది నిజానికి శ్రీశైలం రిజర్వాయర్లో విద్యుత్తుకు సంబంధించి నెలకొన్న వివాదం, ఆ వివాదానికి సంబంధించిన వార్త ఇది. శ్రీశైలం రిజర్వాయర్ నిజానికి శ్రీశైలం కట్టిందే విద్యుత్ ఉత్పత్తి కోసం. అయితే అక్కడ కనీస నీటి మట్టం స్థాయిని తగ్గించి విద్యుత్ ఉత్పత్తి చేయకూడదు అని ఆంధ్రప్రదేశ్ కోరుతుంది. అట్లా కృష్ణా యాజమాన్య బోర్డుకు లేఖ కూడా రాసింది. రాయటంతో యాజమాన్య బోర్డు తెలంగాణ సర్కార్ని విద్యుత్ ఉత్పత్తి ఆపేయమంటూ కోరింది. బట్ ఇందులో 4-5 విషయాలు ఉన్నాయి. ఒకటి, అసలు శ్రీశైలం కట్టిందే ఎలక్ట్రిసిటీ జనరేషన్ కోసం, అది విద్యుత్ ఉత్పత్తి ప్రాజెక్ట్, అందులో సాగునీరు అనే ప్రసక్తే లేదు. బట్ తర్వాత కాలంలో వచ్చిన ప్రభుత్వాలు దాని నుంచి తెలుగంగా అనే తాగునీరు పేరుతో తెలుగంగా, ఆ తర్వాత దాని నుంచే సాగునీరు కూడా దాని నుంచి మొదలుపెట్టి కొత్తగా డెడ్ స్టోరేజ్ అనే ఒక జీవోని తీసుకొచ్చారు. తీసుకొచ్చిన తర్వాత ఈ డెడ్ స్టోరేజ్ అనే ఇష్యూ వచ్చింది. బట్ ఈ డెడ్ స్టోరేజ్ని కూడా చాలాసార్లు దాటి తాగునీరు కానీ సాగునీరు కానీ ఇవ్వటం కూడా జరిగింది. ఇక్కడ సమస్య ఏంటంటే పంటలు ముఖ్యం, విద్యుత్ కాదు అనేది ఆంధ్రప్రదేశ్ వాదన. బట్ తెలంగాణకి పంట అంటే సీమాంధ్ర ప్రాంతానికి నీళ్లు, పంట అంటే తెలంగాణ ప్రాంతానికి కరెంటు. ఎందుకంటే ఇక్కడ సాగునీరు లేదు కనుక కరెంటు వాడి మాత్రమే భూమిలో ఉన్న నీళ్లు తీసుకురావాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఇక్కడ కరెంటు ఉంటేనే పంటలు పండుతాయి, అక్కడ నీళ్ళు వస్తేనే పంటలు పండుతాయి. నిజానికి నీళ్లు ఒక పంట అక్కడ ఇప్పటికే పండింది, ఎందుకంటే సాగునీరుతో వచ్చే ఒక పంట అయిపోయింది, రెండో పంట నడుస్తుంది. బహుశా ఈ స్టోరేజ్ తగ్గిపోతే మూడో పంటకు సమస్య అవుతుంది. బట్ తెలంగాణలో మొదటి పంట కూడా ఇప్పటి వరకు చేతికి రాని పరిస్థితి ఉన్న నేపథ్యంలో సో పంట ప్రధానం అన్నప్పుడు ఎవరికి ఏది ప్రధానం? ఒక చోట సాగునీరు ప్రధానం, మరొక చోట విద్యుత్ ప్రధానం. విద్యుత్ ఉత్పత్తి ప్రధానంగా ఏర్పరిచిన ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయకూడదనటం, అది కూడా తర్వాతి తనంతర ప్రభుత్వాలు తీసుకొచ్చిన జీవోలని ఫాలో అవ్వాలంటాం. అదే జీవోలని అదే ప్రభుత్వాలు ఉల్లంఘించినప్పటికీ మాట్లాడని యాజమాన్య బోర్డులు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాయనటం ఒక సమస్య. దీంతో ప్రధానంగా ఈ వార్త వచ్చిన వెంటనే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు మిన్నుముట్టాయి. తెలుగుదేశం పార్టీ ఆఫీసులను అనేక చోట్ల దగ్ధం చేశారు. ముఖ్యంగా నల్గొండ జిల్లాలో దగ్ధం చేశారు. అనేక చోట్ల చంద్రబాబు నాయుడు దిష్టి బొమ్మను కూడా దగ్ధం చేశారు. సో ఒకవైపు పంటలు ఎండిపోతూ ఉండటం అనేది ఒక కారణం అయితే, నిన్న 6 బలవన్మరణాలు చెందారు. 6 రైతులు ఆత్మహత్య చేసుకున్నారు ఈ పరిస్థితుల్లో. సో పంట ప్రాధాన్యం అన్నప్పుడు ఏది ప్రాధాన్యం అనేది కూడా ఆలోచించాల్సిన అవసరం ఉంటుంది. దానికి సంబంధించి చిన్న వార్త, ఈనాడులో కనీస మట్టానికి మించి విడుదల చేయొద్దు అనేది మరొక వార్త. ప్రధాని మోదీతో రామోజీరావు భేటీ, హైదరాబాద్లో నిర్మించనున్న ఆధ్యాత్మిక నగరం ఓం విశేషాలతో కూడిన దార్శనిక పుస్తకం అందజేత. రామోజీరావు ఈనాడు సంస్థల అధినేత. ఆయన జీవితం అంతా నాస్తికుడుగానే ఉన్నారు. బహుశా ఎంతో కొంత కమ్యూనిస్టు ప్రభావంతో మొట్టమొదట ఆయన ఇటువైపు వచ్చి ఆ తర్వాత చాలా కాలం వరకు ఆయన కమ్యూనిజాన్ని వదిలేసినప్పటికీ కూడా నాస్తికత్వాన్ని వదిలేయలేదు. చివరి వరకు కూడా ఆయన నాస్తికుడిగానే ఉన్నాడు. బట్ చివరి కాలంలో ఆయన ఆస్తికుడిగా మారి ఆధ్యాత్మిక నగరం కూడా నిర్మించడానికి తలపెట్టడం అనేది ఒక ఇంట్రెస్టింగ్ విషయం. దీపావళి కానుకలు మనం ఇప్పుడే చెప్పుకున్నాం. ఉద్యోగస్తులకు పింఛనర్లకు ఆరోగ్య కార్డులు, అపరిమితంగా ఆరోగ్య కార్డులు. ఒకటి, దీనివల్ల ప్రభుత్వానికి పడుతున్న భారం సంగతి పక్కన పెడితే సంవత్సరానికి దరిదాపు 300 కోట్లు భారం పడుతుంది అనేది ఒక వార్త. దాంతోపాటుగా దీనివల్ల మరి ఎన్ని అవినీతి పథకాలకు ఆస్కారం అవుతుంది. ఎందుకంటే మనకు ఆరోగ్యశ్రీ కార్డుల దగ్గర నుంచి మనం చూస్తూనే ఉన్నాం. ఆరోగ్యశ్రీ కార్డులను అడ్డం పెట్టుకొని కార్పొరేట్ హాస్పిటల్స్ ఎట్లా ప్రభుత్వం నుంచి డబ్బులు పొందాయన్న విషయం మనందరికీ తెలుసు, ఎట్లా లబ్ధి చెందాయనేది మనందరికీ తెలిసింది. ఇప్పుడు ప్రభుత్వ ఉద్యోగులందరికీ అపరిమితమైన చికిత్సలకు హెల్త్ కార్డులు ఇస్తే ఇవి ఎటువంటి మిస్యూజ్కి గురవుతాయనే ఒక అనుమానం కూడా రాకపోదు. లెట్స్ హోప్ అటువంటి ఎందుకంటే హెల్త్ ఇన్సూరెన్స్ కంపెనీ ఉన్నప్పుడు వాళ్ళకి స్ట్రింజెంట్గా ఉంటుంది. వాటిని ఎక్కడ ఎంతవరకు డబ్బులు దేనికి ఎంత ఇవ్వచ్చు అనే దానికి సంబంధించి ఒక ఆడిటింగ్ జరుగుతుంది. బట్ ఇక్కడ అటువంటి అవకాశం లేదు కనుకనే ఆరోగ్యశ్రీ కార్డుల విషయంలో అనేక అవకతవకలు జరిగాయి. సో అటువంటి అవకతవకలు మళ్ళీ జరగకుండా ఉండే అవకాశం ఉంటుంది. ఐ రిమెంబర్ ఒక బ్యాంకు తన ఉద్యోగులకు, ఎస్బీఐ బ్యాంక్ కొంతకాలం క్రితం తన ఉద్యోగులకు ఒక చిన్న ఇంటర్నల్గా అందరికీ ఒక
కమ్యూనికేషన్ ఇచ్చింది, మీరు ఎక్కడికైనా హాస్పిటల్కి వెళ్ళినప్పుడు మీరు ఎస్బీఐ ఉద్యోగి అనే విషయం చెప్పకండి అని. ఎందుకంటే ఒకసారి ఎస్బీఐ ఉద్యోగి అని చెప్తే ఆ వెంటనే వాళ్ళు అవసరం ఉన్నా లేకపోయినా 100 టెస్టులు రాసి అవసరం ఉన్నా లేకపోయినా హాస్పిటలైజ్ చేసి విపరీతంగా హెల్త్ ఇన్సూరెన్స్ డబ్బులు తీసుకుంటున్నారని అనేక వార్తలు వచ్చిన నేపథ్యంలో వాళ్ళు తమ బ్యాంక్ ఉద్యోగులందరికీ వాళ్ళు ఒక ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మీరు ఎక్కడికి వెళ్ళినప్పుడు మీరు పలానా బ్యాంక్ ఉద్యోగి అని చెప్పకండి అని. సో బహుశా ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఆ పని చేయాలి. తాము ప్రభుత్వ ఉద్యోగులు అనే విషయం చెప్పకుండా వైద్యం చేయించుకుని అవసరమైనప్పుడు మాత్రమే చెప్పాల్సిన అవసరం ఉంటుందని మనం బహుశా అనుకోవాలి. నీటికి నడక నేర్పిన గుజరాత్ వాటర్ గ్రిడ్ భగీరథ ప్రయత్నమే కోట్ల మందికి నేడు రక్షిత నీరు. దేశంలోనే ఆదర్శంగా నిలిచిన రాష్ట్రం, ప్రజలే పథకాల నిర్వాహకులు. ప్రతి వ్యక్తికి నిత్యం 100 లీటర్లకు పైగా సరఫరా. పారిశ్రామిక అవసరాలు, పశువుల దాహార్తిని తీరుస్తున్న ఘనత మోదీ సర్కారు కఠోర శ్రమ ఫలాలివి. విపరీతమైన పొగడ్తలతో కూరిన ఈ వార్త పూర్తి పాఠం పేజ్ 10లో ఉంది. మొత్తం పైనుంచి కింద దాకా పూర్తిగా ఉంది. ఇవాళ ఆంధ్రప్రదేశ్ తెలంగాణ రెండు కూడా గుజరాత్ గ్రిడ్ని అనుకరించే ఒక ప్రయత్నం చేస్తున్న నేపథ్యంలో దానికి సంబంధించిన వార్త. తెలంగాణ నుంచి ఒక బృందం కేటీఆర్ ఆధ్వర్యంలో ఒక బృందం కూడా గుజరాత్ వెళ్ళొచ్చిన నేపథ్యంలో రాసిన వార్త ఇది. ఒక ఫుల్ పేజ్. నిజానికి మనకి ఇక్కడ పత్రికల్లో చాలాసార్లు అడ్వర్టోరియల్స్ అంటారంటే అది వార్తగానే ఉంటుంది కానీ అవతల వాళ్ళు పే చేసి ఇస్తారు, అంటే పూర్తిగా పాజిటివ్ వార్త ఉంటుంది. అంటే దానికి దేనికైనా ఏ పథకానికైనా ప్రోస్ అండ్ కాన్స్ ఉంటాయనేది ఏ న్యూస్ రిపోర్టర్ అయినా తప్పకుండా గుర్తించాల్సిన విషయం. ఒక పథకం ఉందంటే దీనివల్ల జరిగే మంచి ఏంటి, దీనివల్ల జరిగే చెడు ఏంటి అని. బట్ ఒక పిఆర్ ఎక్సర్సైజ్లో మాత్రం దానివల్ల జరిగే మంచి మాత్రమే చెప్తారు, దానివల్ల జరిగే చెడు చెప్పరు. సో ఎగ్జాక్ట్లీ ఒక పిఆర్ ఎక్సర్సైజ్ లాంటి ఫుల్ పేజ్ ఉంది. ఇవాళ ఈనాడు పాటిస్తున్న విధానాలకు బహుశా రాజకీయంగా వాళ్ళు తీసుకుంటున్న వైఖరికి అదే నిదర్శనంగా మనం చూడొచ్చు. సో పూర్తి స్థాయిలో ఒక పేజ్ గ్రిడ్ ఎంత గొప్పగా పనిచేస్తుందనే ఒక వార్త పేజ్ నెంబర్ 10లో ఉంది. బట్ ఎట్ ద సేమ్ టైం అక్కడ ఈ గ్రిడ్ పట్ల తీవ్రమైన అసంతృప్తి కూడా ఉంది. ముఖ్యంగా ఎన్విరాన్మెంటలిస్టులు. ఇవాళ ఎన్విరాన్మెంటలిస్టులు ఏం మాట్లాడుతున్నారనేది చాలా ముఖ్యం. ఎందుకంటే భూమి వేడెక్కిపోతూ ఉంది, భూమిలో వాతావరణం నాశనమైపోతుంది, దానివల్ల జరుగుతున్న నష్టాలు చాలా అపరిమితంగా ఉన్నాయి, అవన్నీ ఇర్రివర్సిబుల్గా ఉన్నాయి. ఇప్పటివరకు మన ప్రపంచానికి చేసిన చెడు ఏదైతే ఉందో దీన్ని ఇంకా నుంచి వెనక్కి తీసుకుపోవడం కూడా సాధ్యం కాని స్థాయిలో మనం చెడు చేసాం. బట్ ఆ చెడును కంటిన్యూ చేస్తున్నాం. కాబట్టి వాళ్ళ ఎన్విరాన్మెంటలిస్టులు ఏం చెప్తున్నారనేది చాలా కీలకం. ఈ పథకాన్ని, ఈ వాటర్ గ్రిడ్ని గుజరాత్లో ఎన్విరాన్మెంటలిస్టులు వ్యతిరేకించారు. పథకం ఇప్పటికీ పూర్తి కాలేదు. భగీరథ ప్రయత్నంతో కొన్ని కోట్ల మందికి మంచినీరు ఇస్తున్నారని ఈనాడు వార్తా కథనం. బట్ ఇప్పటికీ ఆ పథకం ఇంకా పూర్తి కాలేదు. 2020కి కానీ అది పూర్తి స్థాయిలో ఆపరేషన్లోకి రాదు. అయితే ఇప్పటికీ తీవ్రమైన కరువు పీడిత ప్రాంతాలకు మాత్రం వాటర్ ఇస్తున్నారు. మిగిలిన ప్రాంతాలకు అది ఇంకా కంటిన్యూ అది అవ్వాల్సే ఉంది. ఇప్పటికే చాలా చోట్ల వాటర్ కంటామినేటెడ్ వాటర్ వస్తుందని 3 ఏళ్ళు కూడా కాకుండానే చాలా చోట్ల పైప్ లైన్స్లో మట్టి పేరుకుపోవడంతో పాటుగా మొక్కలు మొలవటం, వాటి వల్ల సమస్యలు ఎదురవుతున్నాయనేది కూడా అక్కడి వార్తలు. ఎందుకంటే దీనికి సంబంధించి కనీసం గూగుల్ చేసినప్పటికీ కూడా దీని కాన్స్ ఏంటి అనేది గూగుల్ చేసినప్పటికీ కూడా తెలిసిండేది. మనం ఇటువంటి పథకం ఇక్కడ వస్తున్నప్పుడు ఒక చోట ఇంకొక పథకం ఉన్నప్పుడు దాని ప్రోస్ అండ్ కాన్స్ రెండూ చూడాలి. కేవలం కాన్స్ మాత్రమే చూసి దాన్ని ఫాలో అయితే ఆ ప్రోస్ మళ్ళీ పెరిగే అవకాశం ఉంటుంది. లెట్స్ హోప్ జర్నలిస్టులు అయినా కనీసం ఆ పని చేస్తారని మనం ఆశిద్దాం. ప్రభుత్వాలు ఎలాగో చెప్పు అందులో ఉన్న నష్టాలు ఏంటి అని కేవలం లాభాలు మాత్రమే చెప్తాయి. కానీ జర్నలిస్టులు చేయాల్సిన పని అందులో ఉన్న లాభాలు నష్టాలు రెండూ చెప్పడం. అది చెప్పి ఉండుంటే బహుశా ఈనాడు ఈ వార్త మరింత సమగ్రంగా ఉండిండేది. సాక్షి దేవుళ్లతో సమానం, పోలీసుల అమరవీరులకు సంబంధించి నిన్న కేసీఆర్ చేసిన ప్రకటన. బీజేపీ సమర సంఘం రైతుల సమస్యలపై తెలంగాణ వ్యాప్తంగా కలెక్టరేట్ల వద్ద ధర్నాలు. 5 నుంచి అసెంబ్లీ. తెలంగాణ ఇప్పటికీ బడ్జెట్ సమావేశాలు జరగలేదు. బడ్జెట్ సమావేశాలు జరగాల్సినవి వచ్చే నెల 5 నుంచి బడ్జెట్ సమావేశాలు జరిగే అవకాశం ఉన్నట్టుగా తెలుస్తుంది. ఆరోగ్య భాగ్యం, ఆంక్షలు లేని వైద్యం, టీ ఉద్యోగులు పెన్షనర్లకు దీపావళి కానుక, గ్రేటర్ పునర్విభజనకు గ్రీన్ సిగ్నల్ అనుమతించిన తెలంగాణ సీఎం కేసీఆర్. రైతుల జీవితాలతో చెలగాటం, చంద్రబాబుపై ధ్వజమెత్తిన వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 15లోగా ఖాతాల్లోకి మాఫీ సొమ్ము. ఇవి ప్రధానంగా ఇవాళ ఇది చంద్రబాబు నాయుడు చేసిన ప్రకటన రైతుల రుణమాఫీకి సంబంధించి. ఇవి ప్రధానంగా వార్తలు. దాంతోపాటుగా మరొక వార్త, హర్యానా పీఠంపై ఖట్టార్ మోదీకి అత్యంత సన్నిహితుడు. ఆయన పంజాబీ, హర్యానాలో ఉన్నప్పటికీ ఆయన పంజాబీ. మోదీకి సన్నిహితుడైన ఆయన 60 ఏళ్ల వయసులో మొట్టమొదటిసారి
ముఖ్యమంత్రిగా అక్కడ ప్రమాణ స్వీకారం చేస్తున్నారు. ఈ నెల 26న ప్రమాణ స్వీకారం చేసేందుకు అవకాశం ఉంది. శివసేన వైపు బీజేపీ చూపు. మహారాష్ట్రలో హంగ్ ఏర్పడిన నేపథ్యంలో బీజేపీ తన పాత స్నేహితుడైన శివసేన వైపే మొగ్గు చూపుతున్నట్టుగా తెలుస్తుంది. దానికి మరొక కారణం ఈ రెండు సంస్థల వెనుక ఉన్న ఆర్ఎస్ఎస్ హిందుత్వ శక్తులన్నీ ఏకంగా ఉండాలని బలంగా నమ్మి అందుకోసం ప్రయత్నాలు చేస్తుండటం కూడా ఒక కారణం. విశాలాంధ్ర ఇక నుంచి అపరిమిత వైద్యం. మనం ఇప్పటికే మాట్లాడుకున్న హెల్త్ కార్డులు ఉద్యోగస్తులకి, ప్రభుత్వ ఉద్యోగస్తులకు హెల్త్ కార్డులకు సంబంధించి ఎన్డీఏ సర్కారు దుందుడుకు చర్యలు, ప్రజా వ్యతిరేకం, ఆందోళనకరం. ముఖ్యంగా రెండు విషయాలకు సంబంధించి ప్రస్తావన ఇక్కడ ఉంది. ఒకటి, మహారాష్ట్ర హర్యానా ఎన్నికలు ముగిసిన వెంటనే డీజిల్పై నియంత్రణ ఎత్తివేయటం, డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేయటం. మనం ఆల్రెడీ చెప్పుకున్న డీజిల్ ధరలపై నియంత్రణ ఎత్తివేస్తే ఇక్కడ నిత్యావసర వస్తువుల ధరలలో కూడా విపరీతమైన ఫ్లక్చుయేషన్స్ ఉండే అవకాశం ఉంది. సో దానికి సంబంధించి దాంతోపాటుగా ఈ వేలం పేరుతోటి క్రమంగా బొగ్గు క్షేత్రాల జాతీయకరణ పూర్తిగా ఎత్తివేయటం కోసం ప్రభుత్వం ప్రయత్నిస్తుందని, దాంతోపాటుగా కార్మిక చట్టాల్లో చేస్తున్న ఏవైతే మార్పులు ఉన్నాయో అవి కార్మికులకు వ్యతిరేకంగా ఉండబోతున్నాయి అన్న కారణంతో వాటిని కూడా వ్యతిరేకిస్తూ ఎన్డీఏ సర్కార్ దిందుడుకు చర్యలపై ఆందోళనకు చేపట్టాలని సిపిఐ పిలుపునిచ్చింది. దానికి సంబంధించిన వార్త. విద్యుత్ వివాదం ఇప్పటికే మాట్లాడుకున్న మనం. శ్రీశైలం విద్యుత్ ఉత్పత్తి ఆపండి, తెలంగాణ ప్రభుత్వానికి రివర్ బోర్డు ఆదేశం. ప్రాజెక్టు వద్ద మోహరించిన పోలీసులు, రెండు వైపులా పోలీసులు మోహరించి ఉన్నారు. 10 జిల్లాల్లో బాబుకు వ్యతిరేకంగా ఆందోళనలు. మరొక వార్త, పెయిడ్ న్యూస్ పీడ వదులుతుందా, ఎన్నికల నేరంగా ఈసీ ప్రతిపాదన, చట్టం సాయంతో కట్టుదిట్టమైన చర్యలు, విపరీత వ్యయంపై తీవ్రస్థాయి నిఘా. ఇది ఇన్సైడర్గా చెప్పగలను. పెయిడ్ న్యూస్ పీడ వదలటం అనేది అంత తేలికైన పని కాదు. ఇవాళ బ్లాక్మెయిలింగ్ జర్నలిజం అనేది పూర్తి స్థాయిలో సెట్ అయి ఉన్న నేపథ్యంలో పెయిడ్ న్యూస్ పీడ అనేది వదులుతుందని అంత తేలిక కాదు. బట్ అట్ ద సేమ్ టైం మీడియా కూడా సమాజానికి అతీతంగా లేదు, సమాజం నుంచే వచ్చింది కనుక సమాజంలో ఉన్న అన్ని రుగ్మతలు ఇవాళ మీడియాలో కూడా కనిపిస్తూ ఉన్నాయి. బట్ మీడియా పని ఆ రుగ్మతలు వ్యతిరేకంగా పోరాటం అయినప్పటికీ కూడా ఆ రుగ్మతలు ఇక్కడ ఓన్ చేసుకునే పరిస్థితి ఇవాళ మీడియాలో ఉంది. మొత్తంగా సమాజంలో ఒక ప్రక్షాళన జరగకపోతే, అవినీతికి సంబంధించి మొత్తంగా సమాజంలో ఒక వ్యతిరేకత రాకపోతే బహుశా కేవలం సింగిల్ అవుట్ చేసి పెయిడ్ న్యూస్ పీడ వదులుతుంది అనుకోవటానికి ఆస్కారం లేదు అనేది నా ఉద్దేశం. ఇక కోల్ వేలంలో ఇక ఈ మేళం ఇప్పటికే మాట్లాడుకున్నాం. ఈ వేల జరగబోతుందని. ఎఫ్టీఐలో ఐఎస్ఈఎల్ విలీనం, హర్యానా తొలి బీజేపీ సీఎం ఖతార్. ఆంధ్రజ్యోతి మిగిలిన వాళ్ళతో సంబంధం లేకుండా 2-3 ఆసక్తికరమైన వార్తలు ఇక్కడ ఇచ్చింది. ఏడాదికి 516 కోట్లు మైక్రోసాఫ్ట్ సీఈఓ సత్య నాదెళ్ల వార్షిక వేతనం. ఇది వేతనం $9.18 లక్షల, బోనస్ $36 లక్షల, స్టాక్స్ మొత్తం $7.97 కోట్ల, అన్నీ కలిపి $8.43 కోట్ల. కిందటి సంవత్సరం ఆయన వేతనం దాదాపు 47 కోట్ల రూపాయలే. బహుశా ఈ వార్తలు వింటున్న వాళ్ళ 90% మంది ఎప్పుడు కూడా కోటి రూపాయలు ఎలా ఉంటాయో చూసి ఉండరు. సో ఇది మన అంచనాలకు అందని విషయం. ఏడాదికి 516 కోట్ల రూపాయలు కేవలం సత్యానాదెళ్ల జీతం. ఈ వార్తని ఇంత ప్రముఖంగా ప్రచురించిన ఆంధ్రజ్యోతి, ఆయన మన తెలుగువాడు, డెఫినెట్గా మనం గర్వించాలి. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళి ఆయన ఈ స్థాయిలో ఆయన ఎదగటం అనేది చాలా గొప్ప విషయం. మైక్రోసాఫ్ట్ అనేది వాళ్ళ ప్రపంచవ్యాప్తంగా కంప్యూటర్లను శాసిస్తున్న సంస్థ. దానికి సీఈఓగా ఈయనకు అద్భుతమైన జీతం వచ్చింది. బట్ ఇదే సత్యానాదెళ్ల చాలా కొద్ది రోజుల క్రితం న్యూయార్క్లో మాట్లాడుతూ ఆడవాళ్లపై చేసిన వ్యాఖ్యల పట్ల ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద దుమారం చెలరేగింది. బట్ ఏ పత్రిక కూడా ఆ వార్తని మొదటి పేజీలో ప్రచురించలేదు. సో మనకు నచ్చిన వార్తలను మాత్రమే మనం మొదటి పేజీలో ప్రచురిస్తాం, మిగిలిన వార్తలు లోపల పేజీలో లేదా అస్సలు ప్రచురించాం అనేది మరొకసారి నిరూపితమైంది. హర్యానా సీఎంగా ఖట్టర్, మోడీ సన్నిహితుడికి పగ్గాలు. 18 ఏళ్ల తర్వాత సీఎం పీఠంపై జాటేతర వ్యక్తి. హర్యానాలో ప్రధానంగా జాట్స్ బలంగా ఉన్నారు. బట్ ఇక్కడ జాటేతర వ్యక్తి పంజాబీగా ఉన్న ఆయన మొదటిసారి ముఖ్యమంత్రి అవుతున్నాడు. ధన్తేరస్ జిగేల్ నిన్న ధన్తేరస్ సందర్భంగా విపరీతంగా బంగారం కొనుగోలు జరిగాయి. ఏం చెప్పినా ఏం చేసినా భారతీయులకు బంగారం అంటే మహాపిచ్చి. ముఖ్యంగా సౌత్ ఇండియన్స్కి, దక్షిణ భారతీయులకు బంగారం అనేది చాలా ముఖ్యమైన విషయం. అది ఆ స్త్రీల ఆస్తిగా దాన్ని భావిస్తారు. సో న్యాచురల్గానే ప్రతి ధన్తేరస్కి అది బంగారం రేటు పెరగనివ్వండి తగ్గనివ్వండి
ఎలా ఉన్న ధనతెరస్కి కొనుగోళ్లు జరుగుతూనే ఉంటాయి. ఈసారి కొంత రేట్లు తగ్గాయి కనుక మరింత ఎక్కువ పెరిగాయి అనేది వార్తా సారాంశం. కరెంటు మంటలు, శ్రీశైలంలో జల విద్యుత్పై ఆవేశాలు, సాగుకి ప్రాధాన్యం, టీ సర్కార్కు కృష్ణా బోర్డు ఆదేశం. సో ఇప్పటికే మాట్లాడుకున్నాం, సాగు అంటే సీమాంధ్రలో నీరు, సాగు అంటే తెలంగాణలో విద్యుత్. సో సాగుకే ప్రాధాన్యమైనప్పుడు విద్యుత్ ఉత్పత్తి ప్రధానంగా ఏర్పడిన ప్రాజెక్టు నుంచి విద్యుత్ ఉత్పత్తి చేయాలా లేదా అనేది ఇప్పుడు మన ముందున్న ప్రశ్న. బహుశా లెట్స్ హోప్ ఈ ప్రశ్న రిజాల్వ్ అవుతుందని. ప్రీమియం లేదు, పరిమితి లేదు, వైద్యం ఖర్చు ఎంతైనా మేమే భరిస్తాం. ఇది హెల్త్ కార్డులకు సంబంధించి. నిజానికి కరెంటుకు సంబంధించి శ్రీశైలం జల విద్యుత్తుకు సంబంధించి మరిన్ని వార్తలు ఉన్నాయి. నిన్న నల్గొండలో టీడీపీ ఆఫీస్కి నిప్పు పెట్టారు. అట్లాగే విద్యుత్ కోతలపై జోక్యం చేసుకోవాలని గవర్నర్కు కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. మరోవైపు బీజేపీ కూడా ఆందోళన చేస్తున్నాయి. ఇది బహుశా మనం ఇక్కడ మాత్రమే చూడగలనుకుంటాను. ఒకవైపు నిజంగానే విద్యుత్ కొరత తీవ్రంగా ఉంది, మరొక వైపు డిమాండ్ విపరీతంగా పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ఏం చేయాలన్న దానికి ఎవరి దగ్గర ఎటువంటి ఆలోచన లేనప్పటికీ కూడా ధర్నాలకు మాత్రం దిగుతున్న పరిస్థితి ఉంది. సో మరోవైపు చంద్రబాబు కూడా దీని మీద స్పందించారు. టీఆర్ఎస్ నేతలు ఇక చాలించండి, నేను ఇప్పటికీ కూడా చర్చకు వస్తానని ఆయన చెప్తున్నారు. మరొకవైపు తెలంగాణ సర్కార్, ఏపీ సర్కార్ మెడలు వంచుతాం, ఆయన చంద్రబాబుకి కసి, పగ, ద్వేషం పోవటం లేదు అని ఇటువైపు నుంచి విమర్శలు వస్తున్నాయి. సో ఇద్దరి మధ్య రైతులు నలిగిపోకుండా ఉంటే చాలు అని ప్రజలుగా మనం బహుశా కోరుకోవాలి. ఇవి వాళ్ళ ప్రధానంగా వివిధ పత్రికల్లో వచ్చిన వార్తలు. దీని తర్వాత మనం మాట్లాడుకోబోతున్నాం తెలంగాణలో ఉన్న విద్యా విధానం తీరుతెన్నులు, రకరకాల నిర్ణయాల నేపథ్యంలో ఈ విద్యా విధానం ఎట్టుపోతుంది అన్న విషయం మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందు ఒక చిన్న బ్రేక్. వెల్కమ్ బ్యాక్. ఈరోజు మనం ఎజెండాలో మాట్లాడుకుంటున్నాం తెలంగాణలో విద్యా విధానం ఎటువైపు పోతుందని. ఎందుకంటే తెలంగాణలో విద్యా విధానాన్ని సమూలంగా మార్చివేస్తామని చెప్పిన టీ సర్కార్ తీసుకుంటున్న అనేక నిర్ణయాలు రకరకాల వివాదాలకు తావవుతున్న నేపథ్యంలో ఈ విద్యా విధానం ఎటుపోతుందన్న విషయం మనం మాట్లాడుకోబోతున్నాం. దానికి ముందుగా దానికి సంబంధించిన ఒక కథనాన్ని చూద్దాం. తెలంగాణ రాష్ట్రంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన వెంటనే విద్యార్థుల ఫీజు రియంబర్స్మెంట్ పథకాన్ని రద్దు చేసింది. ఫాస్ట్ పేరుతో కొత్త పథకాన్ని ప్రకటించింది. అయితే ఫాస్ట్ పథకం నిబంధనలు వివాదాస్పదమయ్యాయి. 1956 కంటే ముందు నుంచే తెలంగాణలో ఉంటున్న, తెలంగాణలో స్థిరపడిన కుటుంబాల్లోని విద్యార్థులకే బోధన రుసుములు చెల్లిస్తామని ప్రభుత్వం పేర్కొన్నది. దీనిపై తెలంగాణలో చదువుతున్న ఏపీ విద్యార్థులతో పాటు తెలంగాణ విద్యార్థులు కూడా ఆందోళన చెందారు. హైకోర్టు కూడా స్పందించాల్సి వచ్చింది. ప్రభుత్వం ఫీజులు చెల్లిస్తుందో లేదో అని ఇప్పటికే ఇంజనీరింగ్, ఇతర వృత్తి విద్యా కోర్సులలో చేరిన విద్యార్థులు, చేరాలనుకుంటున్న వాళ్లు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. ప్రభుత్వం ఫీజులు చెల్లించకుంటే భరించలేమని వేలాది మంది పేద విద్యార్థులు ఇంజనీరింగ్ అడ్మిషన్లకు దూరంగా ఉండిపోయారు. మొట్టమొదట ఫీజుకు సంబంధించినటువంటి పథకం లోపల ఇంకా ఫీజు రియంబర్స్మెంట్ పథకం ఈ రాష్ట్రంలో అవసరం లేదని అనుకున్నారు. కానీ దానిపైన కూడా కొన్ని విమర్శలు వచ్చాయి. 56 అన్నారు. 56 తర్వాత దాన్ని ఇంతవరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోలేదు. దానిపైన కూడా మళ్ళీ వెనుకాడుగు వేస్తున్నారు అనేటటువంటి ఒక చర్చ జరుగుతోంది. ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్కి మరింత గడువు కావాలని తెలంగాణ ప్రభుత్వం సుప్రీంకోర్టులో పిటిషన్ వేసింది. విడిగా అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించేందుకు తెలంగాణ ఉన్నత విద్యా మండలిని ఏర్పాటు చేసి దానికి చైర్మన్గా ప్రొఫెసర్ పాపిరెడ్డిని నియమించింది. అయితే సుప్రీంకోర్టు వేర్వేరుగా అడ్మిషన్లకు అనుమతించలేదు. వెంటనే అడ్మిషన్ల ప్రక్రియ చేపట్టాలని ఆదేశించింది. దీంతో తెలంగాణ ప్రభుత్వం దిగిరాక తప్పలేదు. చివరికి ఎంసెట్ ఇంజనీరింగ్ కౌన్సిలింగ్ ఉమ్మడిగానే నిర్వహించాల్సి వచ్చింది. అదేవిధంగా ఎంసెట్ కూడా ఆధారబాదరగా మనం స్టేట్ కౌన్సిల్ ఆఫ్ హైయర్ ఎడ్యుకేషన్ చేసాం, పటిష్టంగా విద్యార్థులకు చేసాం. బట్ దాదాపు 1983 విద్యా చట్టం దగ్గర నుంచి మొదలుకొని ప్రతి సంవత్సరం విద్యార్థులకు కౌన్సిలింగ్ ప్రక్రియ, మొదటి కౌన్సిలింగు, సెకండ్ కౌన్సిలింగు, అదేవిధంగా ఈవెన్ సెకండ్ కౌన్సిలింగ్ తర్వాత స్పాట్ అడ్మిషన్స్ కూడా చేసినటువంటి పరిస్థితి. ఆంధ్రప్రదేశ్ విద్యార్థులకు ఫీజు బకాయిలు ఇక ముందు ఫీజు చెల్లించబోమని తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. అయితే 3 విడతల్లో ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు 1700 కోట్ల రూపాయలు చెల్లించేందుకు తాజాగా అంగీకరించింది. ఇందులో మొదటి విడతగా 500 కోట్లు విడుదల చేసింది. వీటిలో ఏపీ విద్యార్థుల ఫీజులు అక్కడి రాష్ట్ర ప్రభుత్వం నుంచే వసూలు చేస్తామని తెలంగాణ విద్యాశాఖ మంత్రి జగదీష్ రెడ్డి ప్రకటించారు. గత ప్రభుత్వం ఫీజు రియంబర్స్మెంట్ పథకం కింద బకాయిలు పడి
మా ప్రభుత్వం మీద వేసిపోయిన అప్పు 1587 కోట్ల 76 లక్షల రూపాయల అప్పు 2-3 విడతలుగా ఆ బకాయిలు కళాశాలలకు విద్యార్థులకు ఇవ్వాలని చెప్పి ముఖ్యమంత్రి గారు రాత్రి సూచనపరంగా అంగీకరించి నిర్ణయం చేయడం జరిగింది. కేజీ నుండి పీజీ వరకు ఉచిత నిర్బంధ విద్య అందిస్తామని ఎన్నికల ప్రణాళికలో ప్రకటించిన టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన 4 నెలలైనా ఆ దిశగా ఎటువంటి కసరత్తు చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇంజనీరింగ్ కాలేజీల్లో అడ్మిషన్ల ప్రక్రియ లోపభూయిష్టంగా ఉందని విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఉపాధ్యాయులు పాఠశాలల రేషనలైజేషన్ పేరుతో ఇచ్చిన జీవో విద్యాశాఖను కుదిపేసింది. ఉపాధ్యాయ సంఘాల ఒత్తిడితో ఆ జీవోని ప్రస్తుతానికి నిలిపివేసింది. అధికారుల కొరత, అవగాహన లేకపోవడమే విద్యాశాఖలో వివాదాలకు కారణమని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. కేజీ నుంచి పీజీ వరకు ఉచిత విద్యను అందిస్తామని చెప్పేసి ఒక కలల సౌధాన్ని ఈ రాష్ట్రంలో నిర్మించడం జరిగింది. విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, సమాజం మొత్తం కూడా విద్య ఒకటి మారితే మొత్తం సమాజం మారుతుందని చెప్పి ఎదురు చూస్తూ ఉన్నారు. వీటన్నింటినీ సమీక్షించాలి. బట్ ఏదో ఉపాధ్యాయుల నుంచి ఒత్తిడి రాగానే లేదు రేషనలైజేషన్ ప్రక్రియ లేదనేటటువంటి చెప్తున్నారు. అంటే దీనిపైన సరైనటువంటి అవగాహన లేకపోవడము, ఒక అధికారులు లేకపోవడం కావచ్చు, లేకపోతే విద్య పట్ల ప్రభుత్వం ఎంత అయితే సీరియస్గా వ్యవహరించాలో అట్లా కాకపోవచ్చు. మరోవైపు తెలంగాణలోని విశ్వవిద్యాలయాలు నిధులు లేక కునారిల్లుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర సాధన ఉద్యమం ముఖచిత్రంగా నిలిచిన ఉస్మానియా యూనివర్సిటీ విద్యార్థులు నిధుల కోసం పోరుబాట పట్టారు. వెంటనే 500 కోట్ల రూపాయలు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. అధ్యాపకులు, సిబ్బందికి జీతాలు, విద్యార్థులకు ఫెలోషిప్లు రాష్ట్ర ప్రభుత్వమే ఇవ్వాలని నినదించారు. ఈ విషయం గురించి మనతో మాట్లాడటం కోసం స్టూడియోలో ఉన్నారు ప్రముఖ విద్యావేత్త ప్రొఫెసర్ హరగోపాల్ గారు. గుడ్ మార్నింగ్ సార్. సో తెలంగాణ విద్యా విధానం నిజానికి మనకు మొదట ఎన్నికల ప్రణాళికలోని కేజీ టు పీజీ నిర్బంధ విద్య అనే ఒక ఐ థింక్ ఇట్ సమ్స్ అప్ ఆల్ ఎవ్రీథింగ్. కేజీ నుంచి పీజీ వరకు నిర్బంధ విద్య, ఉచిత విద్య అని చెప్పి వచ్చిన సర్కార్ ఆ తర్వాత తీసుకుంటున్న ప్రతి నిర్ణయం కూడా ఒక వివాదంగా మారుతుంది. ఎంసెట్ కౌన్సిలింగ్ కానివ్వండి, ఫాస్ట్ కానివ్వండి, రేషనలైజేషన్ పేరుతోటి స్కూళ్ళు మూసేయటం కానివ్వండి, ఎందుకు ఇలా జరుగుతుందని మీరు అనుకుంటున్నారు? అంటే నా దృష్టిలో తెలంగాణ విద్యా విధానం ఇంత సంక్షోభంలో ఉండడానికి ప్రధాన కారణం తెలంగాణ ఉద్యమ సందర్భంలోనే మనకు విధానపరమైన చర్చ కూడా జరగవలసింది. ఒక ప్రజాభిప్రాయం, విద్యా విధానం ఎలా ఉంటుందనే ఒక ప్రజాభిప్రాయాన్ని మనము సమీకరించవలసి ఉండింది. ఆ విషయంలో మాలాంటి వాళ్ళని కొందరము మాట్లాడినా ముందు భౌగోళిక తెలంగాణ వచ్చిన తర్వాత తెలంగాణ వాళ్ళే అధికారంలోకి వస్తారు కాబట్టి వాళ్ళ మీద తప్పకుండా ప్రజల ఒత్తిడి కానీ ప్రజాస్వామ్యవాదుల ఒత్తిడి కానీ ఉంటుంది. తెలంగాణ నాయకత్వం తప్పకుండా ప్రజాభిప్రాయాన్ని గౌరవిస్తుంది. ఎందుకంటే అది ఒక ఉద్యమం నుంచి వచ్చిన పార్టీ అనే అవగాహన వలన మిత్రులు జయశంకర్ లాంటి వాళ్ళు కూడా ముందు తెలంగాణ రానివ్వండి అంటే జయశంకర్ గారికి విద్యా విధానం మీద ఒక స్పష్టత ఉంది. ఎందుకంటే దాంట్లో ఆయన పుట్టి పెరిగినవాడు కాబట్టి, ఆయన స్కూల్ టీచర్ దగ్గర నుంచి వైస్ ఛాన్సలర్ అయ్యాడు కాబట్టి అన్ని స్థాయిలో కేజీ టు పీజీ విషయంలో అది. తర్వాత తెలంగాణ ఉద్యమంలో ఒక కీలకమైన పాత్ర వహించినటువంటి కోదండరాం, అతను కూడా విద్యా రంగం నుంచి ఉస్మాన్ యూనివర్సిటీలో అధ్యాపకుడు, ఒక కీలకమైన స్థానానికి వెళ్ళాడు. అలాగే విశ్వవిద్యాలయ అధ్యాపకులు, ఉపాధ్యాయులు ఈ మొత్తం ఉద్యమంలో భాగస్వాములు అయ్యారు. బహుశా చరిత్రలో తప్పులు ఎక్కడ జరుగుతుంటే అది స్వాతంత్రోద్యమంలో జరిగింది, అది తెలంగాణ ఉద్యమంలో జరిగింది. స్వాతంత్రం వచ్చిన తర్వాత చూసుకుందాం అనేటువంటిది నా ఉద్దేశంలో. అసలు ఉద్యమాలు జరిగేటువంటి క్రమంలోనే విద్యా విధానం ఎలా ఉండాలి అనేటువంటి దాని మీద ఒక స్పష్టత వచ్చి ఒక స్పష్టమైన ప్రజాభిప్రాయం ఏర్పడితే ప్రభుత్వం ఇలా నడుచుకోవడానికి వీలు ఉండేది కాదు. ఎందుకంటే ఒక స్పష్టత ఉండేది. తెలంగాణ నాయకత్వం కూడా తెలంగాణ రానివ్వండి తర్వాత చూద్దామని తెలంగాణ వచ్చింది. సంసిద్ధత లేదు, ప్రిపేర్డ్నెస్ లేదు, కనుక ఒక డామినెంట్ పాలసీస్ ఉంటాయి. వాటిని మార్చడానికి అదేదో లాటిన్ అమెరికాలో చావేజ్ లాగానో లేకపోతే గౌతమాల బొలివియాలో జరిగినట్లు అంత పెద్ద ఎత్తున ఒక రాజకీయ చైతన్యం ఉంటే తప్పించి ఇది సాధ్యం.
కనుక ఏంటి కేజీ టు పీజీ. నిజానికి వెనజులా మీరు ప్రస్తావించారు కాబట్టి వెనజులాలో ప్రధానంగా జరిగింది జాతీయకరణతో పాటుగా విద్యా విధానం. ఐ థింక్ ద ఎంటైర్ పార్టీ ఇన్వాల్వ్డ్ ఇన్ ఎడ్యుకేషన్. చావేజ్ తాను అంటే దేశ అధ్యక్షుడు అవుతూనే మొట్టమొదటి ఆయన చేస్తారంటే ప్రైవేట్ స్కూళ్ళన్నీ రద్దు చేసేసి మొత్తం విద్యారంగాన్ని సామాజిక రంగంలో తీసుకురావడం కాకుండా తన పార్టీ కార్యకర్తలను వాలంటీర్లుగా మార్చాడు ఆయన, విద్యా వాలంటీర్లుగా మార్చాడు ఆయన. ఈ టైలు బూట్లు సూటు ఇవన్నీ తీసేసాడు ఆయన. ఆయన ఏమంటే పిల్లలు బడిపోతుంది చదువుకోరదు కానీ ఇవంతా ఈ వేషము ఇదంతా ఎందుకు, సింపుల్గా వాళ్ళని పోనివ్వండి, దాని మీద ఖర్చు పెట్టకండి, మీరు విద్య సరిగా నాణ్యమైన విద్య ఇవ్వండి అనేటువంటి ఒక అవగాహన ఉంది. కానీ ఇక్కడ అటువంటి అవగాహన మనకు కనిపించడం లేదు. వీళ్ళు అదే చట్టంలో తిరుగుతున్నారు. ఈ విద్యను మారుద్దాము, దీన్ని ఏమైనా చేద్దాము అనేటువంటి ఆలోచన అన్నారు. కానీ ఇక మళ్ళీ విద్యా సంవత్సరం ప్రారంభమైతే ఏం జరుగుతుందో చూడాలి. ఇక రెండవది ఏం జరిగిందంటే గతంలో ఉండేటువంటి పాలసీ నిర్ణయాలు ఏవైతున్నాయో అవి ప్రభుత్వాలు మారిన, రాజకీయ పార్టీ కొత్తగా వచ్చిన, 2 రాష్ట్రాలు విభజించిన గతంలో ఉండేటువంటి విధానాలు ఏవైతున్నాయో ఆ విధానాలు మనం వెంటాడుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఫాస్ట్, లేదా ఈ మొత్తము రీయింబర్స్మెంట్ విధానం, లేదా ఎన్ని కార్పొరేట్ కాలేజీలు అంటే అది ఇంటర్మీడియట్లో కానివ్వండి, ఇంజనీరింగు, మెడికల్లో వచ్చినటువంటిది ఇది రద్దు చేస్తాం. అంటే నాలాంటి వాళ్ళు ఆశించడం ఏంటంటే మొత్తంగా కార్పొరేట్ విద్యా విధానాన్ని రద్దు చేస్తాం. ఎందుకంటే మీరు ఈ అంటే ప్రాంతాల వారీగా తీసుకున్న అదే కారణం కావాల్సిన అవసరం లేదు, కానీ ప్రాంతాల వారీగా తీసుకున్న కార్పొరేట్ విద్య ఆ ప్రాంతం వాళ్ళు చేస్తూ ఉంది. అది నేరో ఆర్గ్యుమెంటే, కానీ ఒక విధానపరంగా మనం వాటి చర్చించకూడదు తప్పే. కానీ ఒకవేళ మీరు మీ రాజకీయాల ఆ హద్దులో అంటే చట్టంలో చేసినా మరి వాళ్ళ చేతిలో ఉంది. మీరు ఆంధ్ర వాళ్ళు వచ్చారు, మనం మోసం చేశారు, అది చేశారు, ఇది చేశారు అని మీరు ఏదైతే చెప్పారో మరి విద్యా విధానం వాళ్ళ చేతిలో ఉన్నప్పుడు తెలంగాణ ప్రభుత్వము ఈ విద్యా విధానాన్ని చేతిలోకి తీసుకుంటుంది. ఎందుకంటే వాళ్ళ చేతిలోనే నిన్నటిదాకా వాళ్ళు మనం మోసం చేశారు, దగా చేశారు, దోపిడీ చేశారు అన్నారు కదా. మరి వాళ్ళందరూ కొనసాగుతూనే ఉన్నారు. కార్పొరేట్ విద్య మీద ఇంతవరకు విధానపరమైన నిర్ణయం లేదు. కార్పొరేట్ కాలేజీని రద్దు చేస్తామనేటువంటి ఎక్కడ అనలేదు. రీయింబర్స్మెంట్ విధానాన్ని రద్దు చేసి ఇంజనీరింగ్ కాలేజెస్ 100,000 కాలేజెస్ పెట్టుకున్నారు. ఎందుకు పెట్టారు? ఎందుకు ఇంతమంది కావాలి? రీయింబర్స్మెంట్ ఎందుకు ఇస్తున్నారు? ప్రైవేట్ కాలేజీ పెడితే ఎవరైనా తమ కాలేజీని పెట్టుకుంటారు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ పెట్టుకుంటారు, డబ్బులు ఉన్నవాడు జాయిన్ అవుతాడు, వాడు డబ్బులు చేసుకుంటాడు, వాళ్ళకి చదువు చెప్తాడు. ఇది కానీ ప్రభుత్వం వాళ్ళకి ప్రైవేట్ వాడి డబ్బులు ఇవ్వడం ఏంటి అసలు? ఇది మొత్తంగా అసలు అది దుర్మార్గమైన నిజానికి ఒక ప్రైవేట్ కాలేజీలో చాలా 18 కాలేజీలు ఉన్న ఒక యాజమాన్యం నుంచి వచ్చిన ఒక వ్యక్తి చెప్తున్నారు 90% మంది ఫీ రీయింబర్స్మెంట్ చేసుకుంటున్నారు, అందులో 100% మందికి ఫీ రీయింబర్స్మెంట్ అవసరం లేదు అని. అంటే ఇప్పుడు ఏం చేశారు? ప్రైవేటు ప్రయోజనాలు వెనకబడి తరిగినటువంటి యొక్క ప్రయోజనాలని కలిపారు. ఎందుకంటే ఓబీసీ, దళితులు వీళ్ళందరికీ రీయింబర్స్మెంట్ ఇచ్చారు. కనుక ఒక రకంగా సామాజిక న్యాయం దృష్ట్యా చూస్తే వాళ్ళందరికీ ఫీజు ఇస్తున్నారు కనుక ప్రభుత్వం వాళ్ళందరికీ చదువు చెప్పించవలసిందే, వాళ్ళ అవకాశాలు పెరిగాయి. ఎవరికి ఇస్తున్నారు డబ్బులు? ఆ డబ్బులు ప్రైవేటు వాడికి ఇచ్చి కార్పొరేట్ వాడికి, అది ఉన్నత కులాలు ఉన్నత వర్గాల వాళ్ళకి ఇస్తున్నారు. మీ ద్వారా ప్రజాధనము ప్రైవేటు వాడికి చేరుకుంటున్నది అనేటువంటిది మనం ఒకళ్ళు అన్నా అది సామాజిక న్యాయం దృష్ట్యా ఇదేంటి అసలు మీరు కూడా ఇలాగ మాట్లాడుతున్నారు, మాకు లేక అవకాశాలు వస్తే మీరు ఇలా మాట్లాడతారని. మనం అనడం ఏంటంటే, నేను వ్యాసం కూడా రాశాను, తెలంగాణ పునర్నిర్మాణం గురించి రాశాను, తర్వాత కూడా రాశాను. దాంట్లో ప్రధానంగా మనం చెప్పింది ఏంటంటే 20 జిల్లాలను మీరు పెడతా ఉంటున్నారు. 20 జిల్లాలను ఒకవేళ తెలంగాణలో విభజిస్తే మీకు బోల్డెన్ యూనివర్సిటీస్ ఉన్నాయి, 6 అయితే కొత్త విశ్వవిద్యాలయాలు ఉన్నాయి. ఈ కొత్త విశ్వవిద్యాలయాలకు ఎవరికి ఇంజనీరింగ్ మెడికల్ ఎడ్యుకేషన్ లేదు. మీరు కొత్తగా ఇంజనీరింగ్ ఇది రద్దు చేసి క్రమేణా దీన్ని రద్దు చేసేసి ఈ రీయింబర్స్మెంట్ పద్ధతే మానేసి ప్రైవేట్ కాలేజీలు మూతపడతాయి, మూతపడనివ్వండి, అసలు మనకు దాంతో సంబంధం లేదు. ఎందుకంటే అది విద్యను వ్యాపారీకరించి విద్యను అమ్ముకోవడం అనేది అనాగరికమని మనం మొదటి నుంచి అంటున్నాం. అంటే చట్టం కూడా ఒప్పుకోదు. నిజానికి ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ కెనాట్ హ్యావ్ ఏ ప్రాఫిట్ ఓరియంటెడ్ గా అసలు అది రిజిస్టర్ చేసుకోవడానికి కూడా లేదు. ప్రాఫిట్ అనడు కదా ప్రాఫిట్ అనడు, దాన్ని చూపించరు కూడా, లెక్కలు కూడా చూపించరు కదా, లెక్కలు చూపించరు. ట్యాక్స్ లేదు, ఎడ్యుకేషన్ ట్యాక్స్ లేదు కనుక విపరీతమైన బ్లాక్ మనీ వీళ్ళ దగ్గర ఉంది. అసలు ఈ ప్రైవేటు కాలేజీలు పెట్టడం అనేది మీకు గుర్తుందో లేదో,
తెలుగుదేశము అంటే మన ఎన్ జనార్దన్ రెడ్డి ఆయన ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉన్న ప్రభుత్వమే కూలిపోయింది. మెడికల్ కాలేజ్కి అడ్మిషన్ ఇచ్చారన్నప్పుడు మనం ఉద్యమం చేస్తే ఆయన రిజైన్ చేయవలసిన హైకోర్టులో దాని నిర్ణయం వచ్చింది. అక్కడ ప్రారంభమై ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అసలు కంప్లీట్ రివర్సల్ అయిపోయింది. అంత కంప్లీట్ రివర్సల్ అయిపోయి ఈరోజు వెనకబడిన తరగతులు, తర్వాత దళిత వర్గాలు ఎవరైతే ఆ రోజు ప్రైవేటు విధానానికి వ్యతిరేకంగా పోరాడారో ఏ విద్యా సంఘాలు, విద్యార్థి సంఘాలు, ఈరోజు అదే ప్రైవేట్ కాలేజీలు కావాలని కొట్లాడుతున్నారు. ఆ ప్రైవేట్ కాలేజ్ కావాలని అనడం లేదు, మాకు రీయింబర్స్మెంట్ ఇవ్వండి. రీయింబర్స్మెంట్ ఇస్తే అది ప్రైవేట్ వాడికి లాభంగా పోతున్నది అని అన్నా కూడా వాడికి లాభం వచ్చిందా నష్టం వచ్చిందా మనకు కాదు, కానీ మాకు విద్యలో అవకాశాలు వచ్చినాయి కనుక రీయింబర్స్మెంట్ విధానాన్ని రద్దు చేయడానికి వీల్లేదని. రేపు ఒకవేళ మనం ఇంజనీరింగ్ కాలేజీలను రద్దు చేస్తాము అంటే అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే కొత్తగా ప్రభుత్వమే ఒక 20-25 ఇంజనీర్ ఇప్పుడు 3,000-4,000 కోట్లు ఏదైతే వీళ్ళు రీయింబర్స్మెంట్ రాష్ట్రంలో 4,000 కోట్లు దానికి మనం ఈరోజు తెలంగాణ ప్రభుత్వం చేయవలసింది ఏంటంటే ఈ కాలేజీలను మేము రద్దు చేస్తాం. ఒకరోజు కాదు, ఈ బ్యాచ్ చదువుకున్న దాకా ఉంటుంది కానీ రద్దు చేస్తాం, కానీ ఆల్టర్నేటివ్గా మేమే విద్యా అవకాశాలను పెంచుతాం అని కొత్తగా ఇంజనీరింగ్ కాలేజ్ ప్రతి యూనివర్సిటీలో ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లో మీరు ఒక ఇంజనీరింగ్ కాలేజ్ ఇప్పటికి కూడా ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్కి ఉండే డిమాండ్, ఉస్మానియా మెడికల్ కాలేజ్కి ఉండే డిమాండ్ ఏదైతుందో ఆ డిమాండ్ ఏ ప్రైవేట్ కాలేజ్ కంటే కూడా ఎక్కువ. అంటే ఏమన్నట్లు ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ కానీ లేదా అసలు ఉస్మానియా మెడికల్ కాలేజ్కు డిమాండ్ ఉందంటే ఇక్కడ నాణ్యమైన విద్య అందుబాటులో ఉందని కదా. నాణ్యమైనటువంటి విద్య ఇవ్వగలిగిన ఉస్మానియా ఇంజనీరింగ్ కాలేజ్ కానివ్వండి, మెడికల్ కాలేజ్ కానివ్వండి, అలాంటి కాలేజ్ మనం పెట్టలేమా? ప్రైవేట్ వాడు అక్కడ ఫ్యాకల్టీ ఉండదు, ల్యాబ్స్ ఉండవు, జర్నల్స్ లేవు, తర్వాత లైబ్రరీ లేదు, ఫ్యాకల్టీ సరిగా లేరు. అయినా కూడా ఒక నాణ్యం అంటే ఇప్పుడు ఏమంటున్నారు, ప్రైవేట్ కాలేజ్లో చదువుకున్న వాళ్ళు 10% మాత్రమే వాళ్ళకి ఎంప్లాయ్మెంట్ దొరుకుతుంది. 90% మంది పనికి రాకుండా పోయారు. ఎందుకంటే క్వాలిటీ ఎడ్యుకేషన్ ఇవ్వాలి. మీరు నాణ్యమైన విద్య ఇవ్వకుండా పిల్లల యొక్క రీయింబర్స్మెంట్ పేరు మీద డబ్బులు తీసుకొని ఇప్పుడు ఎక్కడ దాకా వచ్చిందంటే రీయింబర్స్మెంట్ కొరకని పిల్లల దగ్గరికి వెళ్ళి మీరు జాయిన్ కాండి, మీకు వచ్చే ఫీజులో కొంత భాగం మీకు ఇస్తాము అనే దాకా పోయిందంటే అసలు మొత్తంగా భ్రష్టు పడిపోయింది. నా దృష్టిలో అసలు ఒకవేళ ప్రభుత్వం నిజంగా తెలంగాణకి ఒకవేళ మంచి చేయాలి అని అనుకుంటే మాత్రం విద్యా విధానంలో చాలా కటువుగా ఉండాలి. ప్రైవేట్ వాళ్ళకి దయచేసి అయ్యా మీరు గెట్ అవుట్ ఆఫ్ దిస్ హోల్ థింగ్, మీరు కావాల్సిన మీరు ఏం చేసుకోండి, కానీ విద్యారంగాన్ని వ్యాపారం చేయడానికి వీల్లేదని అది చేసి మొత్తంగా ప్రభుత్వ రంగంలోనే వచ్చే 5 సంవత్సరాల్లో ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, ఈ ఎంసెట్ విద్యా విధానము, తర్వాత ఈ జూనియర్ కాలేజీలు, ఈ నారాయణ, చైతన్య, ఈ మొత్తం ఏదైతుందో ఈ విద్యా విధానాన్ని మార్చాలి. అలాగే ప్రభుత్వ స్కూళ్ళు ఏవైతున్నాయో దానికి మన కామన్ స్కూల్ త్రూ నేబర్హుడ్ స్కూల్ స్కూల్స్ గురించి మాట్లాడుకునే ముందు మనతో ఫోన్లో మాట్లాడడానికి స్టాలిన్ ఉన్నారండి, ఉస్మానియా యూనివర్సిటీ నుంచి. మీరు ఇంతకుముందు యూనివర్సిటీల స్కూల్ గురించి కూడా ప్రస్తావించారు. బట్ ఇప్పుడు ఉస్మానియా విద్యార్థులు ఉస్మానియా యూనివర్సిటీకి నిధులు కావాలి అని ఆందోళన చేస్తున్నారు. దానికి సంబంధించి కనుక్కుందాం. గుడ్ మార్నింగ్ స్టాలిన్. గుడ్ మార్నింగ్ మేడం. ఉస్మానియా విద్యార్థులు ఆందోళన బాట పట్టారు, మరొకసారైనా వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఉస్మానియాకి నిధులు లేవు అనేది ఏంటి, దానికి సంబంధించి వివరాలు చెప్తారా? ఉస్మానియా యూనివర్సిటీకి సంబంధించి బ్లాక్ గ్రాంట్స్ విడుదలలో ప్రభుత్వము వైఫల్యం చెందింది. ఇక్కడ ముఖ్యంగా ప్రొఫెసర్లకు జీతాలు ఇవ్వాలన్నా, నాన్ టీచింగ్ కు జీతాలు ఇవ్వాలన్నా ఇక్కడ నుంచి ఉండేటువంటి రిసోర్స్ ఇంటర్నల్ రిసోర్స్ ద్వారానే ఇచ్చుకోవాలనేది ఉండడం ద్వారా చాలా ఇబ్బందులు గురవుతారు. పెన్షన్ రావాలి, ప్రతి నెల ప్రొఫెసర్లు జీతాల కోసం చూసే పరిస్థితి ఉస్మానియా విశ్వవిద్యాలయం నెట్టబడ్డది. మేమేం డిమాండ్ చేస్తున్నామంటే కొత్తగా రాష్ట్రం ఏర్పడ్డది కాబట్టి ఇంత పెద్ద ఉద్యమాలకు అకాడమిక్స్ కేంద్రంగా ఉన్నటువంటి విశ్వవిద్యాలయానికి ఒక 500 కోట్లు నిధులు కేటాయించినట్టయితే విద్యార్థులందరికీ ఫెలోషిప్లు ఇవ్వచ్చు. తర్వాత ఇప్పుడు మెస్ బిల్లులు ప్రతి నెల ఒక్కొక్క విద్యార్థికి 2,000 మెస్ బిల్లు వస్తుంది. అంటే ఆ అబ్బాయి పీజీ అయిపోయేసరికి దాదాపు 20,000 మెస్ బిల్లు కట్టాల్సిన పరిస్థితి ఏర్పడ్డది. దీంతో టీసీ తీసుకోలేక అనేక మంది విద్యార్థులు టీసీ తీసుకోకుండా వెళ్ళిపోతున్న సందర్భం మనం చూస్తున్నాం. కాబట్టి ముఖ్యంగా ప్రొఫెసర్లకు, నాన్ టీచింగ్ వాళ్లకు ట్రెజరీల ద్వారా జీతాలు ఇవ్వడం ద్వారా ఈ యూనివర్సిటీ మీద బడ్జెట్ తగ్గుతుంది. తర్వాత కొత్తగా ఇవాళ మనకు బడ్జెట్ ఇస్తే యూనివర్సిటీకి ఎక్కువ రీసెర్చ్ జరగడానికి కూడా అవకాశం ఉంటుందనే డిమాండ్ తో మేము ఏఐసీగా పథకాల సేకరణ కార్యక్రమం కూడా నిర్వహించడం. ముఖ్యంగా ఇంకొకటి వాళ్ళు ఏంటంటే విశ్వవిద్యాలయాలకు ఉన్నటువంటి అటానమస్ ను దెబ్బతీయడానికి మొన్నటికి మొన్న కేసీఆర్ గారు ఒక జీవోను జారీ చేయడం జరిగింది. అన్ని యూనివర్సిటీలలో నాకు అంటే జూన్ 2 తర్వాత నియామకాలు ఏవైతే జరిగాయో వాటన్నిటిని రద్దు చేయాలని చెప్పేసి ఒక జీవో తీసుకొచ్చింది. దాని ద్వారా ఇవాళ
నిజాం కాలేజ్ కావచ్చు, కోటి ఉమెన్స్ కాలేజ్ కావచ్చు, ఓయిలో కావచ్చు, కాంట్రాక్ట్ బేస్డ్ కింద పనిచేస్తున్నటువంటి అధ్యాపకులు వెనక్కి తీసుకోవడం జరిగింది. దాని ద్వారా మళ్ళీ విద్యారంగంలో పూర్తి స్థాయిలో మళ్ళీ అభివృద్ధి కుంటుపడే అవకాశం ఉంది. విద్యార్థులు కూడా నష్టపోతా ఉన్నారు. కాబట్టి విశ్వవిద్యాలయాల్లో ప్రభుత్వ జీతం తగ్గించుకోవాల ఉండడం మూలంగానే విశ్వవిద్యాలయాల్లో స్వయం ప్రతిపత్తితో ఉండి ముందుకు పోవడానికి అవకాశాలు ఉన్నాయి. ఒక కామన్ మ్యాన్ గా ఒక ప్రశ్న వస్తుంది. ఒకవైపు ప్రభుత్వం డబ్బులు ఇవ్వాలంటారు, మరోవైపు ప్రభుత్వం జోక్యం చేసుకోకూడదు అంటారు. ఎలా దీన్ని బ్యాలెన్స్ చేయాలి? జోక్యం అంటే విశ్వవిద్యాలయాలకు అటానమస్ ఉన్నది. స్వయం ప్రతిపత్తి యూజీసీ కింద పనిచేస్తున్నాయి విశ్వవిద్యాలయాలు. విశ్వవిద్యాలయాల్లో పరిశోధన జరగాలి. పరిశోధన రంగానికి యూజీసీ నుంచి కాదు, స్టేట్ గవర్నమెంట్ కూడా అధిక నిధులు కేటాయించాలి. దాని బాధ్యత అది. దాన్ని మొత్తమే మీరు రాజకీయంగా పూర్తి స్థాయిలో మేమే జోక్యం చేసుకుని బీసీలో తమకు సంబంధించిన వాళ్ళ మీద నియామకాలు చేసుకుని, తర్వాత ప్రొఫెసర్ల నియామకాల్లో కూడా జోక్యం చేసుకుని, అన్ని రిక్రూట్మెంట్ లో కూడా తమకు సంబంధించిన బంధువర్గం లేదంటే వాళ్ళకి అనుచరులు పెట్టుకోవడం వల్ల విశ్వవిద్యాలయాలు అటానమస్ కోల్పోవడం కాదు, భవిష్యత్తులో ఈ సంక్షోభానికి నిలయంగా మారే ఒక అవకాశం ఉన్నది. ప్రమాణాలు కూడా కోల్పోతున్నాయనే ఒక అది కూడా వస్తుంది. థ్యాంక్ యూ స్టాలిన్, మీరు మీ అభిప్రాయాలు చెప్పినందుకు. అసలు ఉస్మానియాకి ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? ఎప్పుడూ లేదు, కొత్తగా ఈ పరిస్థితి ఎందుకు వచ్చింది? కొత్తగా కాదమ్మా, ఇది 15-20 ఏళ్ల క్రితము ప్రపంచ బ్యాంకు నుంచి మనం ఎప్పుడైతే అప్పు తీసుకున్నామో, చంద్రబాబు నాయుడు గారు చేసిన అతి దుర్మార్గాలు ఇదొకటి. ఏం చేశాడు? ప్రపంచ బ్యాంకు నుంచి అప్పు తెచ్చిన తర్వాత విద్యారంగం విషయంలో ప్రపంచ బ్యాంకు స్పష్టమైన పాలసీ ఉంది. ఉన్నత విద్య వ్యక్తికి ఎంత ప్రయోజనం కలుగుతుందో సమాజానికి సమస్యకి అంత ప్రయోజనం కలగదు. కాబట్టి దాన్ని నాన్ మెరిట్ గుడ్ అన్నారు. నాన్ మెరిట్ గుడ్ అంటే సమాజం మీకు ఏదైనా ఇస్తే మీకు ఎక్కువ ప్రయోజనం కలుగుతుంది కానీ సమాజానికి అంత ప్రయోజనం కలగదు. కనుక వ్యక్తికి ప్రయోజనం కలుగుతుంది కాబట్టి వ్యక్తే చదువుకోనివ్వండి, వ్యక్తినే డబ్బులు ఖర్చు పెట్టింది, సమాజం ఖర్చు పెట్టకూడదు అనేటువంటి పాలసీని తీసుకున్నారు. అమెరికన్ విద్యా విధానం బేసిక్గా. రెండవది వాళ్ళు ఏం చేశారంటే రిక్రూట్మెంట్ ఆపమన్నారు. ఇది ఎంప్లాయీస్ని తగ్గించమనిలో 2.5% ప్రతి సంవత్సరం తగ్గిస్తామని వాళ్ళతో ఒక ఒప్పందం చేసుకున్నారు. ఈ 2.5% తగ్గించడంలో స్కూల్ టీచర్స్ను కొంత రిక్రూట్ చేశారు. కానీ హై స్కూల్ అంటే హైయర్ ఎడ్యుకేషన్కి వచ్చేవరకు కాలేజీలకి తర్వాత యూనివర్సిటీస్కి రిక్రూట్మెంట్ కంప్లీట్గా స్టాప్ చేశారు. మన రాష్ట్రం కాదు, దేశవ్యాప్తంగా పాలసీ వచ్చింది. రావడంతో ఉస్మాన్ యూనివర్సిటీ యొక్క సంఖ్య ఏదైతే ప్రొఫెసర్ల సంఖ్య అని ఫ్యాకల్టీ సంఖ్య పూర్తిగా పడిపోయింది. అది పడిపోయిన తర్వాత ఈ అవుట్సోర్సింగ్ కాంట్రాక్ట్ విధానం తీసుకొచ్చారు. దాంట్లో కాంట్రాక్ట్ లెక్చరర్స్ పెట్టడము మొదలుపెట్టారు. వాళ్ళకు జీతాలు కూడా సరిగా ఇవ్వకపోతే చాలా తక్కువ జీతాలు ఇస్తారు. రెండవది ఏంటంటే ప్రపంచ బ్యాంక్ చెప్పింది అది నాన్ మెరిట్ కూడా కాబట్టి దానికి ప్రభుత్వం డబ్బులు ఇవ్వకూడదు. ప్రభుత్వము డబ్బులు ఇవ్వకూడదన్న తర్వాత వీళ్ళు ఏం చేస్తారు? గ్రాంట్ తగ్గించి వచ్చేస్తారు. ఏ స్థాయికి వచ్చిందంటే ఉస్మానియా యూనివర్సిటీ ఒక స్థాయిలో తమ ఆర్ట్స్ కాలేజ్ బిల్డింగ్ను మాటగా ఇచ్చేసి తీసుకొద్దామా, విపరీతంగా అప్పులు చేసి జీతాలు ఇచ్చారు. అంటే అప్పులు చేసి జీతాలు ఇవ్వడం ప్రారంభమైంది. తర్వాత బ్లాక్ గ్రాంట్ను ఎవ్వడూ నిజానికి బ్లాక్ గ్రాంట్ని తగ్గించరు. పెంచకపోవడం అనేది వేరే విషయం, కానీ ప్రపంచ బ్యాంక్ ఒత్తిడి మీద వీడు బ్లాక్ గ్రాంట్ని తగ్గించారు. తగ్గించే వరకు ఇప్పుడు ఏమైందంటే వాళ్ళకు కేవలం డే టు డే లైఫ్ అంటే ఎవ్రీ డే యూనివర్సిటీ నడపడం కూడా సాధ్యం కాని పరిస్థితికి యూనివర్సిటీ వచ్చేసింది. దాంతో వీళ్ళు ప్రైవేట్ కాలేజీలు ఈ రికవరీస్ వాళ్ళకి కొన్ని ఫీజులు వేసే వాళ్ళ మీద అక్కడ నుంచి కొంత డబ్బు సంపాదించడం, తర్వాత యూనివర్సిటీ ప్రాపర్టీలు మాటగా చేసేసి నడపడం. బ్లాక్ గ్రాంట్ అంటే వీళ్ళకు కార్పస్ ఫండ్ ఉంది, కార్పస్ ఫండ్ నుంచి డబ్బులు తీసుకోవడం మొదలుపెట్టారు. యూనివర్సిటీ నిజానికి అది వెంటిలేటర్ మీద పెట్టేశారు. కనీసం తెలంగాణ ఈ పిల్లలు ఇప్పుడు స్టాలిన్ లాంటి వీళ్ళంతా పిల్లలంతా పోరాటం చేసి తెలంగాణ తెచ్చుకున్నారు. విశ్వవిద్యాలయాలు దాంట్లో ప్రముఖమైన పాత్ర నిర్వహించాయి. కాకతీయ విశ్వవిద్యాలయం కానీ ఉస్మానియా విశ్వవిద్యాలయం కానీ చరిత్రాత్మకమైన పాత్ర నిర్వహించాయి. ఈ మొత్తము ఉద్యమంలో జరిగినటువంటి ఈ మొత్తం చరిత్రాత్మకమైనటువంటి దాని ప్రభావం విధానం మీద ఏమిటండి? తెలంగాణ ప్రభుత్వము కనీసము వస్తూనే వాళ్ళు ఎట్లయితే అంటే కొన్ని పాలసీస్ అనౌన్స్ చేస్తారో వస్తూనే మీరు KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ అని అనౌన్స్ చేశారు కాబట్టి మీ మేనిఫెస్టోలో ఉంది కాబట్టి ఈ ఉన్న 6 విశ్వవిద్యాలయాలు ఏవైతే కొత్తగా పెట్టారో లేదా ఉస్మానియా కాకతీయ విశ్వవిద్యాలయం లాంటి వాళ్ళకు పూర్వం ఎంత గ్రాంట్ వచ్చేదో ఆ గ్రాంట్ రిస్టోర్ చేయడం ఫస్ట్. ఈ చంద్రబాబు నాయుడు చేసిన వాళ్ళకి వ్యతిరేకం పోరాటం చేశాం కదా. వాడు అంతా మనకు అన్యాయం చేశారు, ఆంధ్ర ప్రాంతం వాళ్ళు పరిపాలించడం వల్ల మన విశ్వవిద్యాలయాలు పాడైపు మనం అన్నాం కదా. మనం వచ్చాం కదా పవర్లోకి. మనం పవర్లోకి వచ్చిన తర్వాత మొట్టమొదటి తీసుకోవాల్సింది ఆ ఎడ్యుకేషన్ మినిస్టరు మరి వాళ్ళంతా ఏం చేస్తున్నారో తెలియదు. కనీసం ఒక కమిటీని వేయవలసి మొత్తంగా విద్యారంగాన్ని ఏం చేయాలి, ఎక్కడి నుంచి భావాలు వస్తాయి. ఒక ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీ కనీసం ఒక కమిటీ వేసి
ఒక 3 నెలల్లో మీరు మాకు రిపోర్ట్ ఇవ్వండి అని చెప్పి విశ్వవిద్యాలయంతో సర్వే చేయించి దీన్ని ఏం చేయాలి, దీని భవిష్యత్తు ఏమిటి, వీటిని ఎలా కాపాడుకోవాలి, ప్రతిష్టగా కలిగినటువంటి విశ్వవిద్యాలయాలకు 5 ఏళ్ళలో దీన్ని మేము తీర్చిదిద్దుతామని ఒక స్వప్నం ఉండాలి కదమ్మా. ఒక ఉద్యమం నుంచి వచ్చినటువంటి పార్టీకి ఒక స్వప్నం. మనం ఎందుకు పోరాటం చేస్తున్నాం, పిల్లలు ఎందుకు చనిపోయినట్లని వీళ్ళు ఆలోచించాలి కదా. ఎంతకన్నా ఆ పవర్ గేమ్లో పడి వీళ్ళు మళ్ళీ అదే పాలసీసు, అదే కార్పొరేట్ సెక్టారు, అదే ప్రైవేటు విద్యా విధానం కొనసాగిస్తే మాత్రం తెలంగాణలో మరొక పెద్ద తిరుగుబాటు వచ్చేటువంటి ప్రమాదం ఉన్నదని ప్రభుత్వాన్ని మనం హెచ్చరిస్తూనే ఉన్నాం. ఇప్పుడు కూడా మనం చెప్పడం ఏంటంటే విశ్వవిద్యాలయాలని మీరు రక్షించుకోకపోతే, ఇప్పుడు 200 టాప్ విశ్వవిద్యాలయాల్లో భారతదేశం ఒక్క కూడా విశ్వవిద్యాలయం లేదని ఒకటే గొడవ, ఒకటే పత్రికల్లో రాయడం. ఎందుకు లేవంటే మీరు 20 ఏళ్ల క్రితం రిక్రూట్మెంట్ ఆపి 200 యూనివర్సిటీలు ఎట్టుంటుందమ్మా. ఇప్పుడు వీళ్ళు ఉస్మాన్ యూనివర్సిటీకి ఏం అడుగుతున్నారు, 500 కోట్లు అడుగుతున్నారు. స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ బడ్జెట్ వీళ్ళు వాళ్ళతో పోటీ పడాలి, స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ మీరు పోటీ పడాలంటున్నారు. ఎందుకంటే ప్రతిష్ట కలిగిన విశ్వవిద్యాలయం అంతర్జాతీయంగా మనం కూడా ఉండాలంటున్నారు. చైనా ఉన్నది, వాళ్ళు ఉన్నారు, మనం లేరంటే స్టాన్ఫర్డ్ యూనివర్సిటీ బడ్జెట్ 44,000 కోట్లు, 44,000 crores. హార్వర్డ్ యూనివర్సిటీలో 8,000 మంది ప్రొఫెసర్స్ ఉన్నారు మెడికల్, ఓన్లీ ఇన్ మెడిసిన్. 8,000 ప్రొఫెసర్స్. ఎక్కడ మన విశ్వవిద్యాలయాలు, ఎక్కడ ఈ ఫారిన్ యూనివర్సిటీస్, మనం వాళ్ళు ఎక్కడ పోటీ పడతాము. మీరు 200 వదిలేసేయండి, కనీసము తెలంగాణ ప్రజలకి రెలవెంట్గా ఉండి తెలంగాణ ప్రజలకు కావాల్సిన మానవ వనరులను సృష్టించి తెలంగాణ పిల్లల్ని మరింత నాణ్యమైనటువంటి పిల్లలుగా, మరింత కాంపిటెంట్గా, ప్రొఫెషనల్గా దిద్దితే వాళ్ళు ప్రపంచం పోటీ పడతారో, దేశవ్యాప్తంగా పోటీ పడతారు. మీరు ఆశ్చర్యపోతారు. అంబేద్కర్ సోషల్ సైన్స్ యూనివర్సిటీ ఢిల్లీలో పెడితే దాంట్లో అన్ని సోషల్ సైన్స్ పోస్టులే. వాళ్ళు పోస్టులు అడ్వర్టైజ్ చేస్తే వైస్ ఛాన్సలర్ ఏమంటున్నారంటే 2 విశ్వవిద్యాలయాల నుంచి వాళ్ళకు అప్లికేషన్ వచ్చింది. ఒకటి జేఎన్యూ, ఒకటి హైదరాబాద్ యూనివర్సిటీ. మిగతా 400 యూనివర్సిటీలు ఏమైనట్లు? ఉస్మాన్ యూనివర్సిటీ పిల్లవాడు ఎవరైనా ఈరోజు ఢిల్లీకి వెళ్ళి కాంపీట్ చేయగలడా? చేసే పరిస్థితులు ఉన్నారా? వాళ్ళకి ఆ ట్రైనింగ్ ఇచ్చామా? ఇదే హైదరాబాద్ నగరంలో ఉన్న హైదరాబాద్ యూనివర్సిటీ విశ్వవిద్యాలయం అంత బాగా నడిచినప్పుడు ఆ పిల్లలు నా దగ్గర ట్రైనింగ్ అయినటువంటి, నా దగ్గర పిహెచ్డీ చేసిన దళిత పిల్లలు 10 మంది, వాళ్ళకి అసలు పిహెచ్డీ పూర్తి కాకముందే జాబ్స్ వచ్చాయి. సౌజన్య అనే ఇగ్నోలో వచ్చింది. చంద్రయ్య అనే పిల్లోడు నా దగ్గర అలహాబాద్ యూనివర్సిటీలో వాడికి సెలెక్షన్ వచ్చింది. సుకుమార్ ఢిల్లీ యూనివర్సిటీకి వెళ్ళాడు. ఒక అమ్మాయి ఐఐటీలో పనిచేస్తుంది. ఈ పిల్లలందరూ దళిత పిల్లలే, తెలంగాణ పిల్లలే. వీళ్ళందరూ ఎలా అసలు రాణించగలుగుతున్నారు? ఈరోజు వీళ్ళెందుకు అసలు మన పిల్లలు ఇక్కడ పడి ఒక్క పోస్ట్ వస్తే 10 మంది పిల్లలు దానికే పోటీ పడుతున్నారు. మన పిల్లల్ని జాతీయంగా పోటీలో నిలబడేలాగా చేయాలంటే యూనివర్సిటీస్ని మీరు ప్రొటెక్ట్ చేసుకోవాల్సి వస్తుంది. హైదరాబాద్ యూనివర్సిటీ అంతా బాగా నడిచినప్పుడు ఉస్మాన్ యూనివర్సిటీ ఎందుకు నడవడం లేదనే ప్రశ్న మనం అడగాలి. అక్కడ రిక్రూట్మెంట్ ఆపలేదు సెంట్రల్ యూనివర్సిటీస్లో. తర్వాత ఫండ్స్ ఇచ్చారు. 25,000 కోట్లు ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్కి ఇచ్చారు. 25 కోట్లు ఇస్తే పిల్లలకు ఫీజు ఇచ్చాం. పిల్లలకి కంప్లీట్గా మెయింటెనెన్స్ ఇచ్చి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చింది హైదరాబాద్ యూనివర్సిటీ ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రాంలు. అది కలాం గారు ఉన్నప్పుడు మంచి యంగ్ పీపుల్ని తీసుకోవాలని ఇంటర్మీడియట్ అవుతూనే తీసుకుని. ఇదే హైదరాబాద్ యూనివర్సిటీ మరి కాంపోజిట్ కల్చర్ ఉంది హైదరాబాద్లో, ఎవరైనా ఇక్కడ వచ్చి సెటిల్ అవుతారనేటువంటి ఒక సంస్కృతి ఉన్న చోట ఉస్మాన్ యూనివర్సిటీ మన కళ్ళ ముందర అలా కూలిపోవడం ఏదైతుందో అది చాలా విషాదం. తెలంగాణ ప్రభుత్వం ఈరోజు మనం స్పష్టంగా మన ఛానల్ ద్వారా ఇది చూస్తున్న వాళ్ళందరికీ మనం చెప్పడం ఏంటంటే, మనం ఒత్తిడి చేయకుండా ఈ రాజకీయ నాయకులు స్పందించేట్టుగా లేదు. మనం విద్యా విధానాన్ని మార్చాలంటే మేము ఆల్ ఇండియా ఫోరం ఫర్ రైట్ టు ఎడ్యుకేషన్ తరఫున 2 నవంబర్ నుంచి 4 డిసెంబర్ దాకా దేశవ్యాప్తంగా 18 రాష్ట్రాల్లో ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని, ఈ దేశంలో విద్యా విధానం ప్రజలకు అనుకూలంగా ఉండాలి, విద్య సంపూర్ణంగా సామాజిక రంగంలో ఉండాలి, కార్పొరేట్ విద్యను కంప్లీట్గా రద్దు చేయాలి, విద్యను కాషాయీకరించడం ఏదైతుందో దానికి వ్యతిరేకంగా మనం పోరాటం చేయాలి, కామన్ స్కూల్ త్రూ నైబర్హుడ్ స్కూల్ కావాలనేటువంటి డిమాండ్స్ మీద దేశవ్యాప్తంగా 4 మూలల నుంచి దేశం నుంచి ప్రారంభమై మన ఆంధ్రప్రదేశ్లో 2వ నవంబర్ రోజు మన అమరవీరుల స్తూపం దగ్గర నుంచి ప్రారంభమవుతుంది. 20 నుంచి 27 వరకు మన 10 జిల్లాల్లో జరిగి ఇటు కర్ణాటక, అటు ఆంధ్రప్రదేశ్, ఇటు మహారాష్ట్రకి ఇక్కడి ప్రొసెషన్స్ వెళ్ళి మషాల్ ఆ టార్చ్ లైట్ ఇస్తే వాళ్ళు అక్కడి నుంచి చేసి మొత్తంగా భోపాల్లో 4వ డిసెంబర్ రోజు ఒక ఫైనల్ మీటింగ్ జరుగుతుంది. 1,000 మందితో జరిగి పీపుల్స్ డిక్లరేషన్ ఫర్ ది ఎడ్యుకేషన్, విద్యా విధానం భారతదేశంలో ఎలా ఉండాలని ప్రజల తరఫున ప్రజలు ఏమంటున్నారు, ఎందుకంటే ప్రజల దగ్గరికే వెళుతున్నాం. ప్రజలు కొన్ని ప్రశ్నలు అడగవచ్చు. స్కూల్ బాగా నడవడం లేదు, అడగనివ్వండి. స్కూల్ ఎందుకు బాగాలేవనేది వాళ్ళని అడగనివ్వండి.
ప్రభుత్వ స్కూల్ ఎందుకు పాడైందని అడగనివ్వండి, ఉస్మానియా విశ్వవిద్యాలయం ఇలా ఎందుకైందని అడగనివ్వండి, మనను కూడా వాళ్ళు కొన్ని ప్రశ్నలు అడగవచ్చు. కానీ ప్రజల దగ్గరికి పోవడం మాత్రం అనివార్యమైంది. కనుక ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజాభిప్రాయాన్ని దేశవ్యాప్తంగా మనం ఒకవేళ సమీకరించకపోతే మాత్రం విద్య అసలు ఈ దేశంలో దానికి భవిష్యత్తు లేదు. ఈ ప్రమాదంలో మనం ఉన్నాం. ఈ ప్రమాదం నుంచి రక్షించాలంటే మాత్రం ప్రజా ఉద్యమం తప్పించి వేరే మార్గం కనిపించడం లేదు. సార్, మీరు ఒకవైపు ప్రజా ఉద్యమం గురించి మాట్లాడుతున్నారు, మరొక వైపు IMF వరల్డ్ బ్యాంక్ వచ్చినప్పుడే మన విద్యా విధానాన్ని నాశనం చేయడానికి రూపకల్పన జరిగింది అనుకున్నారు. ఇవాళ IMFలో పనిచేసిన వ్యక్తి ఆర్థిక సలహాదారుగా కేంద్రంలో వచ్చిన పరిస్థితి ఉంది. సో ఇది ఎక్కడ మ్యాచ్ అవుతుంది అంటే ఒకవైపు విధానాలు ఆ స్థాయిలో ఉన్నాయి అంటే మనం ఒక తెలంగాణ కానీ పక్కన ఉన్న ఆంధ్రప్రదేశ్ విద్యా విధానం బహుశా ఇంకా ఘోరంగా ఉంది. అక్కడ మాట్లాడే వాళ్ళు కూడా లేదు. ఇవాళ ఆ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వ పాఠశాలల గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మాట్లాడకపోగా ప్రభుత్వ పాఠశాలని నారాయణకు అప్పగించే ఒక ప్రయత్నం జరుగుతుంది అక్కడ. సో ఎక్కడ ఇది మ్యాచ్ అవుతుంది? నేను అనడం ఏంటంటే ప్రపంచీకరణ ఈ దేశంలో ప్రారంభమైన తర్వాత ఒక చరిత్రాత్మకమైన ఉద్యమం జరిగింది తెలంగాణలోనే. అవును, లెట్ us అండర్స్టాండ్ దట్. తెలంగాణలోనే మొత్తంగా ఒక ఉధృతమైన ఒక 10-15 ఏళ్ళు నిరంతరంగా నిరాఘాటంగా ఒక ఉద్యమం జరిగింది. ఉద్యమం ద్వారా తెలంగాణ వచ్చింది. ఇది మనం దీన్ని బాగా అర్థం. ఉద్యమం ద్వారా తెలంగాణ వచ్చింది. విద్య సంపూర్ణంగా కేంద్ర ప్రభుత్వం పరిధిలో లేదు. విద్య రాష్ట్ర ప్రభుత్వం పరిధిలో ఉంది. కనుక రాష్ట్ర ప్రభుత్వాలు ఎందుకు మీరు చంద్రబాబు నాయుడు గారు ఏ విధానాల్ని అమలు చేశాడో రాజశేఖర రెడ్డి వస్తూనే ఆయన కొన్ని విధానాలు మార్చాడు. ప్రపంచ బ్యాంక్ కూడా ఒత్తిడి పెట్టాడు. ఆయన చెప్పాడు, మీరు ఒత్తిడి పెట్టినా మాకు అసలు ఆ పార్టీ ఓడిపోయింది, మేము గెలిచారు, రైతాంగం ఉంది, మేము ఇస్తామని చెప్పాడు, మీరు ఇస్తే ఇవ్వండి, ఇలా అప్పు ఇవ్వకపోతే ఇవ్వకపోండి. వాడు అప్పు విత్డ్రా చేసుకున్నాడు ఆంధ్రప్రదేశ్ నుంచి. వాళ్ళు అప్పు విత్డ్రా చేసుకున్నారు. మేము ప్రపంచ బ్యాంక్ వాళ్ళకి మేము ఆంధ్రప్రదేశ్కి అప్పు ఇవ్వము, ఎందుకంటే మేము చెప్పిన మాట వినడం లేదు. అంటే రాజశేఖర రెడ్డికి ఉండే విశ్వాసం అనండి, ఆ కాన్ఫిడెన్స్ అనండి, వాడు మొత్తం మీద ప్రపంచ బ్యాంక్ వాళ్ళకి నువ్వు ఇస్తే ఇవ్వు, లేకపోతే లేకపోతే అని అనగలిగినటువంటి స్తోమత. అలా తెలంగాణ ఉద్యమం నుంచి వచ్చిన తెలంగాణ చీఫ్ మినిస్టర్కి ఆ మాత్రం కాన్ఫిడెన్స్ లేకపోతే ఎలా? మా విద్యా విధానం మాది KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ అనౌన్స్ చేశారు కదా. ఇది కంప్లీట్గా ప్రపంచ బ్యాంకు విద్యా విధానానికి వ్యతిరేకమే కదా. మనం అది అనౌన్స్ చేశాం, మేనిఫెస్టోలో పెట్టాం, ప్రజలు మనకు ఓటు వేశారు. ఇప్పుడు దానికి మన వ్యతిరేకంగా పోవడానికి లేదు. అది ప్రపంచ బ్యాంక్ వాడు వచ్చి చెప్పినా నాయన చేతులు జోడించి మా బ్రతికేదో మేము బ్రతుకుతాను, నీ అప్పొద్దు, నీ వద్దు, నీవు ఏం మాకు సలహాలు ఇవ్వాల్సిన అవసరం లేదని స్పష్టంగా సాహసంగా ప్రపంచ బ్యాంక్ వాడికి చెప్పగలిగింది తెలంగాణ మాత్రమే. నేను అందుకనే ఏమంటున్నా అంటే తెలంగాణలో జరిగేటువంటి ప్రయోగము ప్రపంచ బ్యాంక్ వ్యతిరేకం కానివ్వండి, లేదా ప్రపంచీకరణకు వ్యతిరేకం కానివ్వండి, విద్యా విధానంలో మనం ప్రజలకు అనుకూలం కానివ్వండి, ఇది రేపు రాబోయేటువంటి దేశంలో, ఎందుకంటే ఈ విద్యా విధానం అలాగే చేస్తే ఎప్పుడైతే కొలాప్స్ అవుతుందో తెలంగాణ ఒక ఎగ్జాంపుల్గా ఉండాలి అని తెలంగాణ ప్రజలు ఆ దిశగా మనం పోరాటం చేయవలసిన అవసరం. తెలంగాణ ప్రభుత్వం కూడా అదే స్ఫూర్తితో అదే చైతన్యంతో పనిచేయాలి. లేకపోతే మొట్టమొదటి క్యాబినెట్ కదా, మొట్టమొదటి చీఫ్ మినిస్టర్ కదా. ఒక కొత్త రాష్ట్రానికి చీఫ్ మినిస్టర్ అంటే ఎంత చరిత్రాత్మకమైనటువంటిది. ఆ స్వప్నం కానీ ఆ స్ఫూర్తి కానీ అది ఈ క్యాబినెట్కు ముఖ్యమంత్రికి లేకపోతే అది ఎంత పెద్ద విషాదం అయిపోతుంది. 5 ఏళ్లలో వీళ్ళు చేయవలసిన పని రాత్రింబగళ్ళు కష్టపడాలి. విద్యా విధానాన్ని మార్చడంలో అక్కడ కూర్చొని వాళ్ళు చేయాలి. అసలు విద్యను ఏం చేయాలి అనేది KG to PG ఫ్రీ ఎడ్యుకేషన్ వాళ్ళు తోచిన పనులు చేస్తున్నారు. కానీ విశ్వవిద్యాలయం ఈ తోచిన పనులు ఎందుకు జరుగుతాయి? ఎందుకంటే మీరు ఫాస్ట్ విషయంలో చూసాం, హైకోర్టులో దానికి చివాట్లు పడ్డాయి. స్కూల్స్ రేషనలైజేషన్ పేరుతో స్కూల్స్ మూసేయడానికి ప్రయత్నం చేశారు. అంటే ఒకవైపు చెప్పిన ఆశయం చాలా ఉన్నతంగా ఉంది, బట్ చేస్తున్న పనులు దానికి ఎక్కడ మ్యాచ్ అవ్వట్లేదు. ఇంకోవైపు మనం చూసాం, మీరే చెప్పారు ఉస్మానియా వెంటిలేటర్ మీద ఉంది. ఎవరైతే ఉద్యమాన్ని నడిపించారో వాళ్ళు అడుగుతుంటే కూడా వినిపించుకునే పరిస్థితి లేదు. ఎందుకు ఇది జరుగుతుంది? ఇంబ్యాలెన్స్ ఎందుకుందని మీరు? ఇంబ్యాలెన్స్ అంటే నిర్ణయాలు చేసేటువంటి పద్ధతి ఏదైతుందో ఈ మనకు 4-5 నెలల్లో కనిపించింది. దానికి ఒక డెలిబరేషను, మనుషులను పిలిచి మాట్లాడడము, ఆ రంగంలో పనిచేసిన వాళ్ళని పిలిచి మాట్లాడడము, తర్వాత దీనివల్ల ఏమి కాన్సిక్వెన్స్ వస్తాయి, తర్వాత ఒకవేళ మీరు ఒక నిర్ణయం తీసుకుంటే లీగల్ ఎక్స్పర్ట్స్ను కన్సల్ట్ చేయండి, ఏం జరగవచ్చు రేపు దీనికి విషయంలో అనేది న్యాయపరంగా ఇలా ఉంటుంది, దానికి సంసిద్ధత. అలాగే మీరు విద్యారంగంలో ఈ యూనివర్సిటీస్ విషయంలో యూ కెన్ ఆస్క్ ఏ ఎక్స్పర్ట్, ఏమీ లేదు ఇక్కడ. ఒక ఎక్స్పర్ట్ కమిటీ లేదు, ఒక ఇన్వాల్వ్మెంట్ లేదు. క్యాబినెట్ కూడా నిర్ణయాలు తీసుకోకుండా ఒకే వ్యక్తి నిర్ణయాలు తీసుకోవడం అనేది అయితే ఉందో దాంట్లో మంచి జరిగితే ఆ వ్యక్తి క్రెడిట్ వస్తుంది, కానీ చెడ్డ జరిగితే దాని పర్యవసానం కూడా ఆ వ్యక్తి మీదే పడుతుంది. తెలంగాణ అలా ఉంటుందని మనం అనుకోలేదు. ఎందుకంటే జయశంకర్ గారు ఏమనేవాడు, హోమ్ మినిస్టర్ మనవాడు, ఎడ్యుకేషన్ మినిస్టర్ మనవాడు, అంతా మనవాళ్లే కదా, మనందరికీ యాక్సెస్ ఉంటుంది, మనం వెళ్ళొచ్చు, మనం చెప్పొచ్చు, మనం చెప్పుకొని ఎక్కడ పోతారు డాక్టర్ సాబ్ వీళ్ళందరూ, మనం విడిచి ఎక్కడ పోతారు అనేటువంటి విశ్వాసం ఆయనకుంది. ఆయన ఈరోజు లేడు.
ఉంటే ఒక నైతిక శక్తిగా ఆయన ఉండేవాడు అసలు. ఎందుకంటే విద్యారంగం నుంచి వచ్చినవాడు కాబట్టి కనీసం విశ్వవిద్యాలయాల గురించి ప్రభుత్వం మీద ఒత్తిడి పెట్టే స్థాయిలో ఆయన ఆ రోజు ఉన్నాడు. కనుక ఈరోజు జయశంకర్ గారు లేరు కానీ స్ఫూర్తి ఉంది కదా. అందుకని ఇక్కడ వ్యక్తులు కాకుండా ఈ తెలంగాణ క్యాబినెట్ కానీ పాలకులకు కానీ మనం విధానపరమైనటువంటి మొత్తం స్వేచ్ఛ వాళ్ళకి ఇవ్వకూడదు. నా దృష్టిలో పాలకులకు మొత్తం బాధ్యత అప్పచెప్పకూడదు. నిరంతరంగా జాగ్రత్తగా ప్రజలు ఉద్యమాల ద్వారా ప్రభుత్వం మీద ఒత్తిడి, ఇది మన ప్రభుత్వం మన వాళ్ళు వచ్చారనేంతవరకు మనకు సంతోషమే. కానీ మన వాళ్ళు అనుకున్నంత మాత్రాన మన వాళ్ళు మన గురించి ఆలోచిస్తారనేటువంటి ఏం లేదు. ఎందుకంటే అధికారంలోకి వెళ్ళిన తర్వాత అధికారం యొక్క క్యారెక్టరే వేరు ఉంటుంది. అది నేను ముఖ్యమంత్రి గారికి చెప్పాను కూడా. ఆయనకు మొదటిసారి నేను కలిసినప్పుడు అధికారం అనేది మనుషులను అమానుషంగా మారుస్తుంది, కానీ అధికారాన్ని మానవీకరించేటువంటి ఒక అవకాశం కూడా మనకుంటుంది. శంకరం గారు అణువణువున మానవీకరించబడి ఏ అవకాశం వచ్చినా తాను సమాజం పట్ల ప్రజల పట్ల బాధ్యతగా ఆలోచించి అధికారాన్ని మానవీకరించాడు. ఆ అవకాశం మీకుంది. కానీ నభకృష్ణ చౌదరి ఉన్నాడు, తర్వాత మీకు అది బీసీ రాయ్ ఉన్నాడు, తర్వాత నృపెన్ చక్రవర్తి, వీళ్ళంతా ఎంత హిస్టారిక్ చీఫ్ మినిస్టర్సు. ఆ లిస్టులో మన చీఫ్ మినిస్టర్ ఉండాలని మనం అనుకుంటాం. కానీ ఇదే వ్యవహారము, ఇదే పాలిటిక్స్ దీంట్లో పడిపోతే చరిత్రలో ఏం స్థానం ఉంటుంది? తెలంగాణ తెచ్చుకున్నారు, 5 ఏళ్ళు పరిపాలించారు, ఆ తెలంగాణలో ఏమీ మార్పులు, గుణాత్మకమైన మార్పులు ఏం జరగలేదనేది చరిత్ర స్పృహ అనేది ఒకటి అవసరం ఉంటుంది. ఆ చారిత్రక స్పృహ లేకపోతే మాత్రం పాలసీ లాగా ఉంటాయి. అలా మెత్తుడు ఉంటుంది, అవే కార్పొరేట్ కాళ్ళు ఉంటాయి. ఇప్పుడు ఏం చేస్తాం, రీఎంబర్స్మెంట్ ఉంటుంది, కాలేజీ నెట్లు రద్దు చేస్తామంటే ఉద్యమం ఎందుకు, తెలంగాణ ఎందుకు తెచ్చుకున్నట్లనే ప్రశ్న తెలంగాణ ప్రజలు తప్పకుండా అడుగుతారు. ఇది ఉద్యమ ప్రాంతం కాబట్టి తెలంగాణ సాధారణమైన ప్రాంతం కాదు. తెలంగాణ ప్రజలను వీ కాంట్ టేక్ దెమ్ ఫర్ గ్రాంటెడ్. ఐ థింక్ దట్ సమ్స్ అప్ ఎవ్రీథింగ్. థ్యాంక్ యూ సో మచ్ హరగోపాల్ గారు, మీరు వచ్చినందుకు, ఈ విషయాలు చక్కగా వివరించినందుకు. యాజ్ హరగోపాల్ గారు చెప్పినట్టుగా బహుశా ఉద్యమ స్ఫూర్తి అనేది ఏదైతే ఉందో అది విధానాలన్నింటిలోనూ ప్రతిఫలించాల్సిన అవసరం ఉంది. బహుశా ప్రతిఫలించకపోతే ప్రశ్నలు కూడా అడిగే రోజు తప్పకుండా వస్తుందని ఆశిద్దాం. ఇది ఇవాళ ఎజెండా. తిరిగి రేపు మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్ టు 99% టీవీ.